మీడియా వాళ్ళకు సోదరీమణులకు నా యొక్క నమస్కారం. అన్న అంటే నాకు చాలా ప్రేమ అభిమానం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు ఎంతో సేవ చేసినప్పుడు నేను చాలా సీనియర్ బీసీలలో. నేను 20 ఏళ్ళు సర్పంచ్ చేసిన, మండల ప్రెసిడెంట్ చేసిన, అప్పటి నుంచి బీసీలలో తిరుగుతున్నాను. ఒకటి ఏంటంటే అన్నకు ఒక చంద్రుడికి నూలు పోగోలే, కొంచెం ఇది సన్మానం అన్న గురించి ఉన్నది, అది చదివేది ఉంది, చదువుకుంటే కొంచెం తొందర. కార్మిక పక్షపాతి, నిరంతర ప్రజాసేవ పరాయణుడు, కార్యదక్షుడు, సహృదయ శేఖరుడు, బీసీ కులదైవం, పేదల ప్రతినిధి టైగర్ ఆర్ కృష్ణానగౌడు మహోదయానికి అభినందన. పద్యమందారాలు. సతిరాములమ్మకు సుటకునుడు అడివప్ప నోముల పంటకు ముందికండు, గౌడ కులాబ్దిని గాలెడు చంద్రుడు సుగుణాల రాశికు ముందికండు, అనుకూలమతి అవుతూ నలరాజు గృహలకు శబరి శుభనామ సర్వమితడు, ప్రజల కోసం అనయంగా పగలు రేలును కూడా స్నేహమూర్తి నేత ఇతడు, చూడగారాళ్ళ గుడిపల్లి వాడు గాని నలుగురు నిలమెచ్చి నట్టి నమ్మితండు, ఖ్యాతి గాంచిన కార్మిక నేత ఇతడు, నిన్న ఎన్నింట సకడు నన్న నిజము, టైగర్ కృష్ణయ్యల మోగిన ప్రఖ్యాతి చాలా భూగలవాడు, భీమునుడు ప్రజలందల జాగానాటించినట్టు సద్యసుడరయన్, అందరి సామల కన్ననటెందరికో సేవ చేయు నిత్యం గలబల్, సందడి సరిపెడి సభలకు వందనములు ప్రేమ నేడదని అనుగురు మెచ్చారు. శాసనసభలో మీరు శాశ్వతంగా బీసీ కొరకు సలిపిటికి కోరు, రాజ్యసభ ఎంపిక మీరు రాణింపు కృష్ణుడిగా రవిచంద్రుల వలెన్, గుండె నింద నీవనిన కూరిమి గొప్పగా నున్నయట్టి మీ పండలి గౌరు యొక్క శబాసుల వస్తుగా నందినట్టి, మీ గుండవు పేద సాధలకు చొప్పున వెలుగుల చూపివారికో ఎండల నేరు నిలిపి త్యాగవంశాతిశ శాంతకృష్ణయ, ప్రతితుడవగు నిన్ను రాష్ట్రం విగాదయా గౌరవించే నిజము భారతంవే, శతవసంతం ఇలా చల్లగా జీవించి సుచిరముల వరుణ్మికి శుభం భూయ. అభినందనలతో కాళ్ళ పండరి గౌరు మాజీ మండలాధ్యక్షులు మెదక్ జిల్లా సన్మానం చేస్తా. కొంచెం అది కలపాలి, అది చాలా రోజులైనా ఒక యాంకర్ వచ్చేది ఉండే టైంకు అమ్మాయి రాలేదు చదివితాను, ఇక నేనే చదివిన ఎన్నో నాయకత్వం, జ్యోతి టైగర్ నాయకత్వం, టైగర్ నాయకత్వం, బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి టైగర్ నాయకత్వం. ఒక సెకండ్ బీసీల గురించి మాట్లాడాలంటే, ఒక పచ్చని చెట్టును గుడ్డలు నడుపుతుందంట. అప్పుడు ఆ పచ్చని చెట్టు అన్నాడంట, అరే నీకు దయ లేదా, ఇంత పచ్చని చెట్టును నన్ను నడుపుతున్నావు అంటే నేనేం చేయాలి, నీ కూడా వచ్చిన భూములలో వచ్చిండు వచ్చితే నేను నడుపుతున్నా అనేదానిలా మన బీసీల సంగతి. అంటే ఇదే కొన్ని ఏళ్ల క్రితం అన్నకు తెలుసు, కృష్ణానకు ఎందరో ఉంది మెదక్ జిల్లాలో బీసీలు 4-5 మంది ఎమ్మెల్యేలు. ఇవాళ ఒక్కటే మదన్మోహన్ గారు ఉంది, బాగా 5 ఏళ్ళు మరి మన జగన్నాథరావు గారు ఉంది, మా ఆయన శివరావు షెట్కారు ఉండే. ఒక్కళ్ళ పరిస్థితి అంటే చాలా బాధ అనిపిస్తుంది. పోరాడదాం లేదంటే ఎప్పుడో కానీ అన్న కూడా ఇంతకుముందే ఒక కాంశీరామయ్య మనందరికీ ఇది చేసేది, రాష్ట్రానికి మనం కాంశీరాముగా ఎత్తవలసినటువంటి అన్న పట్టింపు లేదా అనే దానిలో కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇష్టమైన పోరాటం చేద్దాం బీసీల కొరకు. మన ముఖ్యమంత్రి కావాలి, బీసీల ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే కాలేదు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి ఏదైనా పోరాటం చేద్దామని మా అంచు మేము సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే, కేంద్రంలో మంత్రిత్వ శాఖను, జనగణలో కులగణను, పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే
अधिकारम हमारा सीट हमारा वोट वोट हमारा सीट हमारा वोट हमारा सीट हमारा पार्लियामेंट లో బీసీ బిల్లును వెంటనే ఎవరు బయటికి కూర్చోండి, ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోండి. ఇంకా కూర్చోండి పైసా ఇంకా కూర్చోండి అందరూ కూర్చోండి అందరూ అన్నా కృష్ణ అందరూ పెద్దగా కూర్చోండి. ఇంకా కొందరు మాట్లాడాలి. 8 మంది ఉపన్యాసాలు ఇస్తే కొంచెం నాయకత్వం పెరుగుతుంది. కాబట్టి చాలా ఓపిక ఇంకా కొద్దిసేపట్లో అది పెట్టే వరకు ఈ రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలకు ఇచ్చేది నిత్యం కాదు బాట. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి ప్రతి సామాజిక వర్గానికి వారి జనాభా ప్రకారం వాట రావాలి. 76 ఏళ్ళు అయింది ఈ దేశంలో ఏ రంగంలో కూడా బీసీల వాటా బీసీలకు రాలేదు. రాజకీయ రంగంలో 14% ఉన్నారు. 56% జనాభా ఉంటే 14% రాజకీయ వాటా లభిస్తే ఇదేట్లా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ రంగాన్ని తీసుకుంటే 16%, అంటే 56% జనాభా ఉన్న బీసీలకు 16% ఉద్యోగాల 56% అంటే 56% ఇవ్వాలి. అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలో 1% కూడా లేదు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో పారిశ్రామిక రంగంలో కార్పొరేట్ రంగంలో 1 నుంచి 3% వరకే ప్రాతినిధ్యం ఉంది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా బీసీల పచ్చాన పోరాడడం లేదు. మీ వాదం మీకు ఇస్తామని చెప్పడం లేదు. బీజేపీ పార్టీ బీసీని మేము ప్రధానమంత్రిని చేసినామని బీసీని ప్రధానమంత్రిని చేసి చేతులు కట్టేయద్దు. బీసీ ప్రధానమంత్రి చట్టసభ రిజర్వేషన్లు పెట్టి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి శాఖ పెట్టి మా తెలుగు రాష్ట్రాల్లో పోరాడి అసెంబ్లీని వలగొట్టి సచివాలయాన్ని వలగొట్టి కలెక్టర్లను కొట్టి ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి ఆస్పత్రి, బీసీ రిజర్వేషన్ పాఠశాలకు మంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రాం దేశంలో ఎక్కడ నిష్కర్షణ ఇక్కడ చదువుకోవడానికి మేము బీసీలకు ఇచ్చాము. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. మేమేమడుగుతున్నాం? చదువు అడుగుతున్నాం, అధికారంలో పాట అడుగుతున్నాం. మేము భారత మాత ముద్దు బిడ్డలం. భారతం తల్లికి పిల్లలు ఎంతమంది ఉంటారో వాళ్ళ ఆస్తిని అందరికీ సమానంగా వస్తారు. మొదట చిన్న కొడుకు ఇచ్చి తర్వాత పెద్ద కొడుకుల భాగాలు ఇస్తారు. ఈ దేశంలో ఆ రూల్ లేదు, ఆ సాంప్రదాయం లేదు. భారతదేశ సాంప్రదాయానికి ఆచారానికి భిన్నంగా బీజేపీ పరిపాలిస్తారు. బీసీల వాటా బీసీలకు ఇవ్వడం లేదు. ఏ రంగంలో స్కాలర్షిప్ ఇస్తలేరు. ఐఐటి ఐఐఎం చదువుతుంది కేంద్ర ప్రభుత్వంలో. మెరిటోరియస్ స్టూడెంట్స్ అందులో ఒడ్డల పిల్లగాడు, ఒక రజకుడు, ఒక రాజు బ్రాహ్మణుడు, ఒక మత్స్యకారుడు, గొర్రెల కాపరి పిల్లలు, గీతా కార్మికులు, మత్స్యకారుల పిల్లలకు 2 లక్షల ఫీజులు కట్టి ఇంకో 2 లక్షలు ఖర్చు పెట్టుకొని ఐఐటి ఐఐఎం చదువుతారు. చిక్కుతాయి ఈ ప్రభుత్వానికి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ మురిగిపోతున్నది. కేంద్రంలో 47 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ ప్రతి శాఖకు కేటాయిస్తారు. సగం బడ్జెట్ ఖర్చు పెట్టి సగం బడ్జెట్ ఇస్తారు. ఫ్లైఓవర్లు కాదు, మానవ వనరులను డెవలప్ చేయాలి. మనుషులు ఉన్నటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలను పదన పెట్టి వాళ్ళని గొప్ప వ్యక్తులుగా సైంటిస్టుగా తయారు చేయాలి. గొప్ప ఇంజనీర్గా, గొప్ప డాక్టర్లుగా, పెద్ద మానవ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో మానవ శక్తి బ్రహ్మాండంగా ఉంది. వాటిని తీర్చిదిద్దేటటువంటి ప్రణాళిక ఎజెండా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. లేకపోతే తోడుగా ఇస్తాం, ఎవరిని వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పార్టీ కాదు, బీసీలకు సపోర్ట్ చేస్తాము. అన్ని పార్టీలను డిక్లేర్ చేయమంటున్నాం. చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి. బీసీలకు బీసీలు డిసైడ్ చేసుకుంటున్నారు ఎవరు బీసీలను డిమాండ్ కొంచెం వాళ్ళకు మాట్లాడు. మేమేమడుగుతున్నాం? చట్టసభలో రిజర్వేషన్, జనగణనలో కులగణన, అదేవిధంగా మంత్రిత్వ శాఖ, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్,
బీజేపీని అడిగిన బీజేపీ బీసీ పదమే మాట్లాడడానికి రావడం. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇండియా కూటమి ఏదైతుందో వాళ్ళు కొన్ని డిమాండ్లను బీసీలో ఒప్పుకుంటారు. ఏదైతే చట్టసభల రిజర్వేషన్లు పెడతామన్నారు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, జనగణన కులగణన చేస్తామన్నారు, అందరికీ చూపిస్తామని ప్రకటించారు. అట్లాగే బీజేపీ కూడా తీరాకపోతే మీకు లాస్ట్ ఎన్నికలు రివ్యూ అయితే అని కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నారు. బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకాలు పదాన్ని మాట్లాడతలేరు. ఇప్పుందా మా ఓట్లు కావాలని మీరు పదాన్ని బీసీ పదం అన్నరా? బీసీలు మనుషులు కారా? బీసీలను అభివృద్ధి చేయరా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. బీసీ అనేది దేశంలో లేకుండా చేయాలని చూస్తాం. ఆ పని చేస్తే మిమ్మల్ని కూడా లేకుండా చేస్తారనేది నేను. కాబట్టి దేశంలో ఒకే ఉద్దేశం ఏంటిదంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. మనము గొప్ప కార్యక్రమాన్ని భుజాన వేసుకొని నడిపిస్తున్నాం. ఏంటిది? రాజ్యాధికారంలో వాటా కావాలంటే చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు కావాలి. అది వచ్చే వరకు నిద్రపోవద్దు మనం. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఎంపీలు అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు అక్కడ జిల్లా లోపల అంతా నిలదీసి చట్టసభలో రిజర్వేషన్లు తెస్తాయని చెప్పి మాట తీసుకో అక్కడ పార్లమెంట్లో కొట్లాడని చెప్పాలి. మేము పార్లమెంట్కి పోయి ఢిల్లీలో పిలిస్తే ఒక్కడు మాట్లాడాడు. రెండు కూడా వస్తారు కానీ మన బీసీలు ఇంకా ఇతర వర్గాలు రాదు. కాబట్టి ఇప్పుడు అందరినీ కమిట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చట్టసభలో రిజర్వేషన్ల కోసం కొట్లాడతాని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలి. మన సంఘాలన్నీ ఎక్కడికెక్కడ ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రతి పార్టీని నిలదీయాలి. మనం పెద్ద మూమెంట్ తీసుకొచ్చాము ఈరోజు. ఆ మూమెంట్ తోటి పార్టీలు అన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. చివరకు రాహుల్ గాంధీ దిగే వచ్చాడు. జనగణన మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేంద్ర ప్రభుత్వం చేయమని కౌంటర్ వేసింది. ఆయన మళ్ళీ 20 మందితో కేసు తెప్పించారు. ఓ పెద్ద కేసు అయింది. అది ఈ నెల 28న ఉన్నది కేసు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి బాగా మనం ఇప్పటికే చాలా నష్టపోయాను. ఇంకా భవిష్యత్ తరాలను నష్టపోతాయి. మీరు అందరూ చూస్తుంటే అసెంబ్లీలో ఉన్న మోకాల కంటే బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు నడక కానీ, వేషం కానీ, భాష కానీ, తీరు కానీ ఎమ్మెల్యే లేక మంత్రులు లేకుంటారు. కానీ ఎందుకు రాలేదు? ఈ రాజకీయ పార్టీలన్నీ అగ్రకులాల లోపల ఆధిపత్యం లోపల ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల సందర్భంలో నిలబడ్డ ప్రతి నాయకుడిని ఒత్తిడి చేసి మీరందరూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. మీకు అన్ని మేము తీర్మానాలు ఇచ్చాను. అదేవిధంగా కేంద్ర స్థాయి లోపల మన దగ్గర కొట్లాడి అసెంబ్లీని వలగొట్టి, సెక్రటరీ వలగొట్టి, మా కలెక్టర్లను కొట్టి 78 లోపలనే మనం స్కాలర్షిప్ స్కీమ్ పెట్టించుకున్నాము. రాజశేఖర పీరియడ్లో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించుకున్నాం. దేశంలో ఎక్కడ లేనని 6000 హాస్టళ్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. బీసీలు ముఖ్యమంత్రులు, దళిత ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా 6000 హాస్టళ్లు లేవు. ప్రతి ఒక్కరికి హాస్టల్ సీట్ దొరుకుతుంది. అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఏం కావాలి? గురుకులాలు కావాలి. ఈ గురుకులాల స్కీమ్లు దేశంలో ఎక్కడ లేదు, మన ఒక్క దగ్గర. మన పిల్లలు గురుకులాలలో చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పెద్ద పెద్ద ఉద్యోగం. బీసీ ఉద్యమం అంటే నాయకుల కోసం కాదు, అది ఒక భాగం మాత్రమే. బీసీ ఉద్యమం అంటే ప్రజల అభివృద్ధి కోసం. బీసీ ప్రజలు అభివృద్ధి చెందాలంటే చదువు కావాలనే మన పోరాటం చేసి దేశంలో ఎక్కడ లేని స్కీములు పెట్టాం. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాం. ఇంజనీరింగ్ కోసం 1,00,000 రూపాయల ఫీజు ఉంటే ప్రభుత్వమే కట్టాలని పెట్టాం. కానీ కేసీఆర్ వచ్చినాక దాన్ని తగ్గించారు. ఇప్పుడు మళ్ళా టోటల్ ఫీజు పెట్టిస్తున్నాం. ఆంధ్ర టోటల్ ఫీజు ఇక్కడ లేదు. టోటల్ ఫీజు గవర్నమెంట్ కట్టే వరకు మెడల్ పట్టి ఉంచుతామని చెప్పి మీకు గుర్తు చేస్తున్నారు. మళ్ళా అవసరమైతే మళ్ళా టీచర్ చేస్తారు రోజు. కానీ మన పిల్లలు చదువుకోవాలి. ఇంజనీరింగ్ ఓ చాకలలో పిల్లగాడు, బదిలో పిల్లగాడు, నాయకులు, ఒడ్డెరులు 2,00,000 రూపాయల ఫీజు కట్టి చదువుతారు. ఐఐటి, ఐఐఎం చదువు అది వచ్చేస్తుంది. ఐఐటి, ఐఐఎం. కానీ ఇక్కడ టోటల్ ఫీజు అయ్యేది కూడా కావాలి. అందుకోసం ఎజెండా పెట్టుకొని మనం అందరం కొట్లాడుతున్నాం. మీరు మీ ఏమేమి డిమాండ్లు మళ్ళీ ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి చేయాలి, పార్టీలకు ఎట్లా ఒత్తిడి తీసుకొస్తారో మీ అభిప్రాయం చెప్పాలి. అందరూ తక్కువసేపు మాట్లాడండి బ్రీఫ్గా. ఎందుకంటే నేను గత మీద మాట్లాడతాయని మాట్లాడతలేదు. మీ అందరికి ఛార్జ్ కావాలని చెప్పి
కాబట్టి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం చెప్పి ఉద్యమం పడతా ఎట్లా. ఇంకొకటి కమిటీలను మీరు వేయాలి. నాయకత్వం పెరిగితేనే బలం పెరుగుతుంది. మనకు ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తారు, అన్న ఎంపీ పోటీ చేస్తున్నారు, నాకు వెహికల్ ఇస్తారు. నేను అన్నా మీరు బలం చూపించాలి, వాళ్ళకి అందరికీ పెరిగియాలి. 50 మందిని పెట్టుకొని పోవాలి. నేను అందరిని ఇప్పుడు అంటే జనం పెరిగింది, కానీ నేను డిగ్రీ చదివినప్పుడే 30 మంది 10 మంది ఎంబడి ఉంటుంది. అట్లా మీరు మెయింటైన్ చేయాలి. మన బీసీలందరినీ కలుపుకోవాలి. కుల సంఘాలను, పనులను రొట్టిగా తిరిగి ఇప్పుడు కొందరు రొట్టిగానే తిరుగుతుంటారు. వాళ్ళందరినీ బీసీ సంఘంలో తిప్పాలి, విద్యార్థులను తిప్పాలి, హాస్టల్ పిల్లలను తిప్పాలి. నాయకత్వం పెరుగుతుంది దాంతో. కాబట్టి సోదరులందరూ ముఖ్యమైన నాయకులు వచ్చారు. మీరు సంఘ నిర్మాణం ఎంత బలంగా ఉంటే జిల్లా ప్రెసిడెంట్లు నియోజకవర్గం వాళ్ళని కమిటీలు వేయాలి, నియోజకవర్గం వాళ్ళు మండల కమిటీలు వేయాలి. ఈ విధంగా నిర్మాణాన్ని బలంగా చేయాలి. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్ని కమిటీలను బలంగా చేయాలని చెప్పి మీ అందరికీ పేరుగా మనం చేస్తున్నాం. నేను 5-6 రోజుల నుంచి ఏపీలో ఎన్నికల దాంట్లో ఉన్నా. రాత్రి పగలరకు తగిన గొంతు పోయింది. మీరందరూ కూడా ఇప్పుడే పొద్దున్నే వచ్చారు. మీరు బాగా చెప్పాలని ఉంది. మీ కుర్తి శ్యామ్ యాదవ్, కేదార్ యాదవ్ వారి కూడా వాళ్ళందరినీ కూడా ముందు మిత్రులారా, ఇప్పటిదాకా మన పెద్దలు మాట్లాడింది, మీడియాతో మాట్లాడింది, దానికంటే ముందు కూడా మాట్లాడింది. మనమందరం హక్కుల కోసం పోరాటం చేద్దామా, హక్కులను అడుక్కుందామా? హక్కుల కోసం పోరాటం చేద్దామా, హక్కులను అడుక్కుందామా? అడుక్కుందే శాశ్వతంగా ఉంటాయా, పోరాటం చేసి సాధించుకునే శాశ్వతంగా ఉంటాయా? ఈ ప్రశ్నలు మనం ముందు వేసుకొని మనం ఆలోచిస్తే, మనం మాట్లాడితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మిత్రులారా, సామాజిక విప్లవం అంటే బిందు భోజనం కాదు. అది ఆధిపత్య కులాల మీద అంచబడ్డ, దోపిడికి గురైన, వివక్షతకు గురైన సామాజిక వర్గాలు చేసే తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ఎంత భయంకరంగా ఉండాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల మీద పోటీ చేయడానికి ఆధిపత్య కులాల అభ్యర్థులు భయపడాలి. ఆ స్థాయిలో మనం నిర్ణయాలు తీసుకొని దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకొని వచ్చే ఎన్నికల్లో మనం ఎట్లా గెలుద్దాం అనేది ఒక నిర్ణయం తీసుకొని, ఒక ప్రణాళిక తయారు చేసుకొని పోతే ఈ 4-5 సంవత్సరాలు మనం ఆ పోరాటంలో ఉంటే మనం విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. నేను ఎలాంటి జరిగిన తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఉద్యమాన్ని నిర్మించిందంతా కూడా బీసీలే. మిత్రులారా, ఉద్యమాన్ని నిర్మించిందంతా కూడా బీసీలే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించింది బీసీలే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అధికారాన్ని చేపట్టడంలో మనం అందరం కూడా విఫలమైనం. అది ఎక్కడ విఫలమైన, ఎట్లా విఫలమైనం అనేది మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం. అదే సందర్భంలో ఒక చిన్న విశ్లేషణ మేము ముందు పెడతా. ఒక చిన్న విషయం మీతో మాట్లాడతా. మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులు మొన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. కరెక్ట్ గా మన దేశ ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడారు. ఈయన కూడా బీజేపీ ఎంపీ అయినప్పటికీ మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు బాధ్యత వహించాలి, పేదలకు బాధ్యత వహించాలని చెప్తూ మాట్లాడే విషయం. ఈ దేశంలో జాతీయ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వాళ్ళలో 80% రుణాలు తీసుకున్న వాళ్ళు 1000 కోట్లకు పైన సంపద కలిగి ఉన్నవాళ్ళు. నేను చెప్పేది కాదు, వరుణ్ గాంధీ పార్లమెంట్ చెప్పారు. అదే మాదిరిగా 50 కోట్ల నుండి 1000 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్న వాళ్ళు 11% రుణాలు తీసుకున్నారు. 50 కోట్ల కింద పేదలందరూ కలిసి, దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి తీసుకున్న రుణాలు కేవలం 9%. బ్యాంకులు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి? ఈ దేశంలో ఉన్న ఆత్మహత్య కులాలు, పెట్టుబడిదారులు మరింత పెట్టుబడిదారులుగా లక్షలకు సంపాదించుకునే వాళ్ళుగా ఎట్లా ఎదుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు తీసుకున్న తీరు మనకు అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడటువంటి బీసీలకు ఏం జరుగుతుంది, ఎస్సీలకు ఏం జరుగుతుంది, ఎస్టీలకు ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది. మొన్న ఆక్స్ఫామ్ అనే ఒక రీసెర్చ్ సెంటర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి 1% ప్రజల దగ్గర 40% సంపద ఉన్నది, మిగతా 99% ప్రజల దగ్గర మిగతా 60% సంపద ఉన్నదని చెప్పి. 1% ప్రజల దగ్గర 40% సంపద ఉన్నది, మిగతా వాళ్ళ దగ్గర 60% సంపద ఉన్నదని చెప్పారు. ఆ 1% ప్రజలే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల
తీరును వాళ్ళు ప్రశ్నిస్తాను, ఒత్తిడి చేస్తాను, వాళ్ళకి అనుకూలంగా అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు శాసనాలు చేయించుకుంటాను, అట్లా వాళ్ళు బాగుపడలేదు. కాబట్టి ఆ సంపన్నులకు వ్యతిరేకంగా, ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా సంఘటితమై ఒకే గుర్తుతో పోరాటం చేయకపోతే, ఆ పోరాటంలో మనం విజయం సాధించకపోతే ఈ పద్ధతి ఇదే విధంగా కొనసాగుతుంది. సంపన్నులే రాజ్యం వెళ్తారు, సంపన్నులే రాజ్యం ఇప్పుడు కూడా అదే ఉన్నది. నేను అసెంబ్లీ ఎన్నిక చూసుకున్నా, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నిక చూసుకున్నా, మొత్తం ఫలితాలు మనకు అవే కనపడతాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రూపొందించుకుందామని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, సమయం లేదు కాబట్టి చాలా విషయాలు మాట్లాడేవి ఉన్నాయి. ఒక్కసారి ఒకే ఒక మాట చెప్తా, ఒక అర నిమిషం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నిన్న పూర్వాంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా ఏం జరిగిందన్నది ఒకే ఒక్క నిమిషం చెప్తా. మొత్తం ఈ రాష్ట్రాన్ని నిన్న ఏపీగా ఉన్నప్పుడు, ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు 3 కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు, కమ్మలు, వెలమలు కలిసి ఉమ్మడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మలు, రెడ్లు, వెలుమలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. నిన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుమలు, రెడ్లు, కమ్మలు అధికారాన్ని పంచుకున్నారు. అంటే పార్టీలు మారినప్పుడు పార్టీకి నాయకత్వం వహించినటువంటి కులం మారుతుంది తప్ప మిగతా కులాలు మాత్రం అవే ఉంటాయి. సంపద దోచుకున్నది వాళ్ళే, బాగుపడ్డది వాళ్ళే. కాబట్టి ఆ విధానాన్ని మనం అర్థం చేసుకొని భవిష్యత్తులో మనం ఒక రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం లేకుండా వాళ్ళు మన మీద పోటీ చేయాలంటే భయపడే విధంగా మన కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. సభాధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ భరత్ గారికి, మన బీసీల దేవుడు అన్న కృష్ణన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన బీసీ కులం బాంధవులకు అందరూ కూడా పేరు పేరున వందనాలు. మరి 2 నిమిషాలు చెప్పింది ఇక్కడ, కానీ మనం చెప్పుకునే దానికి చాతాడంతున్నది భారతం. ప్రతి ఒక్కడు మోసం చేసినోడే ఈ జాతులను. ఒక్కడన్నా కనీసం వాళ్ళు ఓటేస్తేనే నేను సర్పంచ్నైనా, నేను ఎంపీటీసీనైనా, నేను ఎమ్మెల్యేనైనా, నేను మంత్రినైనా, నేను ముఖ్యమంత్రినైనా ఒక్క గాడి కొడుకులు లేదు. బాధ ఏంటంటే ఏడున్నోడు ఏడిపోతుడు, మనం ఓటేస్తే ఏడుకోబోతుడు. లాస్ట్ చివరకు జేబుతో కూడా ఎమ్మెల్యేలను చేసాం, ఎంపీలను చేసాం. వాళ్ళు కూడా కమిషన్ వాళ్ళుగా బీసీలు అయితేనే మేము ఈ చట్టసభలకు పోయిన మరి విమానం లేదు వాళ్ళకు. కాబట్టి మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని అంటే 10 ఏళ్ల కింద నడిచినా, ఇప్పుడు నడిచినా మనం ఎంతమందికి ఉన్నామో, మనం మందు తాగితేనే ఈ రుణమాఫీ అవుతుంది, మనం మందు తాగితేనే ఈ సంక్షేమ పదవులన్నీ పథకాలు వస్తున్నాయి, మనం జిఎస్టీ కడితేనే ఈ రాష్ట్రం నడుస్తుంది, కేంద్రం నడుస్తుంది. కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఎవరం పోతున్నామంటే చెంచాగాలు పోతున్నారు. చెంచాగాలు కలిసిరాని చెప్పిండు చూడు, చెంచాగిరి అవి గసంటోళ్ళు పోతున్నారు. వాళ్ళు కనీసం కులం కోసం మాట్లాడుతున్నారు. భయ్ మా జాతరలో ఉండినావు, లేక ఒకటి వేరు అంటే ఆయన ఏమంటుండే, అరే మీ ఉద్యమాలే వచ్చి చేపట్టి వచ్చింది టికెట్, మా దూరాలు తలుచుకుంటూ వచ్చింది, మా పటేలు తలుచుకుంటే టికెట్ వచ్చిందా అని మాట్లాడుతూ. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ ఉన్నోళ్ళము పాండవుల మసోటోళం 5గురే. వాళ్ళ శ్రీకృష్ణుడు ఒకటి తోడు ఆర్కృష్ణ, ఆ శ్రీకృష్ణుని అవతారమే ఆర్కృష్ణ. కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, బీసీల సమస్యల మీద చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ కుల వ్యవస్థ గురించి గౌరవనీయులు ఎవరో మన రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు చేనేత సహకార సంఘాలు, గొర్రెల కాపరుల సహకార సంఘాలు ఆర్కృష్ణ డిమాండ్ చేస్తే వచ్చిన ఇవన్నీ తాటి టాపర్ సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలు, నాయి బ్రాహ్మణ సహకార సంఘాలు, లాస్ట్ ఎస్సీలకు కూడా ఏది వృత్తి సహకార సంఘాలను పెట్టారు. ఈ సహకార సంఘాల వ్యవస్థను మొత్తం ఈ వచ్చిన 10 ఏళ్లలో నిర్వీర్యం చేసేసారు. 3 నెలలకు ఒకసారి మీటింగ్ ఉండాలి, 6 నెలలకు ఒకసారి జనరల్ పార్టీ ఉండాలి, 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ ఉండాలి. మొత్తం వీళ్ళ ఎలక్షన్లు అయితేనేమో 2 నెలల ముందు నోటిఫికేషన్ వేస్తారు. మరి బీసీ కుల వృత్తుల సంఘాలు అయితే 15 ఏళ్ళు అవుతుంది సంఘాలకు ఎలక్షన్లు లేక. ఒకనాడు 2003న సిద్దిపేటలో ఆర్కృష్ణ శిష్యునిగా అన్న వస్తుండు అని అంటే బీసీ విద్యార్థులు 8,000 మంది ఉంటారో మాకు లెక్క తెలియదు. కానీ బస్ స్టాండ్ కాడికెంచాలి ఆర్టీఓ ఆఫీసు కిలోమీటర్ నర ఉంటుంది. మీరు అందరు ర్యాలీగా పోవాలని అంటే ఈ రోడ్డు ఆ రోడ్డు కలిసి ఆడికి పోతే అది తెగలే, ఏది అలా ఎంత జాగలేదు. ఇక మీటింగ్ కాడికి ఆర్టీఓ ఆఫీస్ కాడికి
కృష్ణన్న పేరు మీద కొంతమంది వచ్చారు విద్యార్థులు. మరి ఆయన ఏమంటే ఇవాళ ఎంతో మంది హాస్టళ్లలో సగం కడుపు తినేటోళ్ళు పుల్లు తిన్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, తల్లిదండ్రులు బాగుపడరు, అందరూ బాగుపడరు. కానీ వాళ్ళు కూడా కొంతమంది నీతి తప్పుతా ఉన్నారు, ఏడికెంచెలు వచ్చినో తప్పుతా ఉన్నారు. తప్పి ఏం చేస్తున్నారంటే దొర చెప్పగానే సంఘాన్ని చీలుస్తారు, పటేల్ చెప్పగానే సంఘాన్ని చీలుస్తారు. ఎన్నిసార్లు చీలుస్తావు? ఇది ఒక ఫ్యాక్టరీ. బీసీ ఉద్యమాలను బీసీ నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీని బీసీ సంక్షేమ సంఘం అంటే. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ట్రైన్ బయలుదేరింది. సచ్చటోడు వస్తాడు, పుట్టేటోడు ఊడతాడు, అల్లనే పిల్లలు అవుతారు, అల్లనే తల్లులు అవుతారు, అందరూ అయితే ఉంటారు. కానీ ట్రైన్ మాత్రం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి బయలుదేరుడే పోవుడే. ఇలా మనం విగ్రహాలు చూస్తున్నాం ఊరికి. ఆ విగ్రహాలు ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నాడు అన్న విగ్రహం వాడకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రిజల్ట్ రాలేదని కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఆ బాధపడే అవసరం లేదు. ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకుంటే నేను ఇదంతా ఏం చేస్తున్నా అంటే, నేను మొన్నటిదాకా ఒక 3-4 ఏళ్ల కింద బై ఎలక్షన్ వచ్చింది దుబాకల. అన్న పర్మిషన్ తీసుకొని ఎవడు దమ్మున్నాడు ఉంటే వాడిని గెలిపి తమ్మేదన్నాడు. అన్న పోయి ఒక నెల రోజులు ఉన్నాడు. 15 మందితో నామినేషన్ లేపించి అందరూ విడ్రా చేయించి నేను ప్రజల గొంతునైతా, నేను ప్రశ్నించే గొంతునైతా అన్నాడు వాడు వచ్చి. ఇక నిజమే కదా అని చెప్పి మేము ఆయనతో అందరం నచ్చి గెలిపిస్తున్నామే. గెలిపితే వాడు పందిపోకాడు, ప్రశ్నించే గొంతు కాదు. ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, మనమందరం కూడా మన జాతుల కోసం ఒక్క 24 గంటలలో 5 నిమిషాలు మనం పుట్టిన కులం కోసం, 5 నిమిషాలు మన బీసీ వర్గాల కోసం ఆలోచన చేసినట్టయితే ఈ భూమండలం మీద ఉన్నలు ప్రతి ఒక్కరు కూడా 2001లో తెలంగాణ ఉద్యమం వచ్చి కుల సంఘాలన్నీ నాశనం అయిపోయినాయి. ఆ ఉద్యమం ముంగట మన చిన్న ఉద్యమాలన్నీ కూడా ఖతమైపోయినాయి. లేకుంటే ఎక్కడో అన్న ముఖ్యమంత్రి అయ్యేటోడు, ప్రధానమంత్రి రేస్ లో ఉండేటోడు. వాస్తవం ఇది చెప్తున్నా. ఏ రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమం ఇన్నేళ్లు నిలబడ్డ చరిత్ర ఇక్కడ లేదు. 29 రాష్ట్రాల కొత్త రాష్ట్రంతో 29 రాష్ట్రాలు ఎక్కడ కూడా బీసీ ఉద్యమం చరిత్రలో లేదు. ఇంతమంది పట్టించుకున్నా, ఇన్ని హాస్టల్ పెట్టిన వాళ్ళు లేరు, ఇంత స్కాలర్షిప్ ఇప్పించిన వాళ్ళు లేరు. ఎవరైనా నా కొడుకేం చేస్తావు, నా బిడ్డకేం చేస్తావు అని అడుగుతాడు. కానీ పొద్దుగా లేవగానే అన్న పలానా హాస్టల్ కో అని ఒక రోజుకు ఒక లీటర్ అయిపోతుంది. ప్రతి హాస్టల్లో అన్న పెట్టిన పిల్లలు ఉన్నారు. ప్రతి హాస్టల్లో ఎవరికి ఎంప్లాయ్, ఎవరికి ఉద్యోగం వచ్చినా, ఎవరికి కడుపు నొప్పినా, నొచ్చి వచ్చినా అన్న ఇస్తా ఉన్నాడు, అన్న చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఒక మనిషిని వ్యక్తిగా నేను ఏదో అధ్యక్షలేను. అన్న గురించి చెప్పాలంటే నేను పై సంబంధమే చెప్పిన. ఇప్పుడు ఇంకా 99% చెప్పేది ఉన్నది. కాబట్టి రేపు వచ్చేది ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ అయిపోయింది. ఈ ఎంపీ ఎలక్షన్స్ అనేది సరే అన్న దయావత 3-4 బీసీలు గెలుస్తారు. ఆ బీసీలకు సోయి ఉండాలి. అన్న దగ్గరికి వచ్చి అన్న నీ మద్దతు కావాలి, నేను పార్లమెంట్ లో అడుగు పెడతా అన్నా, నీ మద్దతు కావాలి అని అంటే ఉత్తానే గెలిచే సీట్లు 4 ఉన్నాయి. ఇప్పుడు అన్న ఒక అడుగు వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి ఉన్నది. రేపు ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, కౌన్సిలర్ ఇవన్నీ రావాలంటే అన్న చైతన్య రథం పెట్టుకొని ఈ రాష్ట్రం తిరిగినట్టయితే 70% సీట్లు మనకే వస్తాయి. జనరల్ స్థానాలలో కూడా మనోళ్ళే ఉంటారు. ఏ నాయకుడైనా మనకి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇస్తాడు. దానికి అన్న చైతన్య రథం పెట్టుకొని తిరగాలి. తిరిగితే బరాబర్ అందరికి న్యాయం జరుగుతుంది, అందరూ చేస్తారు. ఆ చైతన్య రథం పెట్టేదానికి కూడా రావాలంటే ఒక 5 లక్షల రూపాయలు చైతన్య రథానికి నేను సమకూరుస్తా అని చెప్పి సభాముఖంగా నేను మనవి చేస్తా ఉన్నా. అన్న ఇవాళ 2001లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఎంతో మంది 1200 మంది చచ్చిపోతే 90% మంది మనోళ్ళే అన్న అలా చచ్చిపోయిన వాళ్ళే దాంట్లో. కానీ ఒక్క నా కొడుకు బీసీలకు ఇక్కడ ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. అలాంటప్పుడు బీసీలు అందరం కూడా 56% ఉన్న మన బీసీలము మరి 1% ఉన్న రెడ్డి మనల్ని విమర్శిస్తున్నప్పుడు మనం ఏడున్నాం అన్న. దయచేసి చెప్తున్నా, ఇలాంటివి జరిగినప్పుడు హరికృష్ణనగర్ ఏది ఇచ్చినా కూడా, ఏ పిలిపించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్ళలో వేసినప్పుడే బీసీలకు సత్తా ఏంటో తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు బీసీ అంటే ఈ కులాన్ని అనడో, ఆ కులాన్ని అనడో, నిన్నడో నన్నడో ప్రతి ఒక్కరు కూర్చుంటే కాదు. ప్రతి కులము, ప్రతి బీసీ నాయకుడు కూడా కంకణ బద్దులై ఆ రోజు తనకు తోచిన అవసరం అయితే కృష్ణన్న ఫోన్ చేసిన నేను చేస్తున్నా, నాకేమన్నా అయితే నువ్వు ఉండని మీ అంతలా మీరే కృష్ణన్న ఫోన్ చేసి కార్యక్రమం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న బీసీ నాయకులకు అందరూ కూడా పేరున నేను మరొకసారి వినిపిస్తూ, ఎప్పుడైతే నాకు ఎంత ధైర్యం ఉంటే బీసీలు ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళకి సత్తా లేదు, వాళ్ళకి తెలివి లేదు, మీరే అలవాటు గుంజుకుంటారు. విలమ అహంకారంతో ఈ రోజు కేసీఆర్ పోయింది.
ఈ రోజు అహంకారం నీకు వస్తే బీసీలు తరిమి కొడతారు ఈ తెలంగాణ నుంచి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా అందరికీ ధైర్యంగా ఉంటే మనము పెట్టిన ఈ ఎజెండాలో 7వ పాయింట్ ఉంది. ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీ కేసు ఉందో బీసీల మీద కూడా కేసులు వస్తే అట్రాసిటీకి ఎప్పుడైతే బీసీలకు వర్తిస్తుందో ప్రతి ఒక్కరికి అప్పుడే ధైర్యం అండగా ఉంటారు. కాబట్టి ఈ అట్రాసిటీ కేసు కంపల్సరీగా అమలుపరిచే విధంగా కృష్ణ గారు చూడాలని చెప్పి మీరే పిలిపించిన కంపల్సరీగా అందరం కూడా మేల్కొని బీసీలు మీరు అన్నట్టుగా ఓటు వేసేటప్పుడు మన నాయకుడు ఎవరు బీసీ నాయకులకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ ఉన్న 17 పార్లమెంట్ ఎలక్షన్ లో బీసీలు ఎక్కడున్నారో వాళ్ళకి వేయండి. తర్వాత మనకు అనుకూలంగా ఉన్న బీసీ కులాల మీద బీసీ కుటుంబాల మీద ఎవరైనా దాడి చేస్తే బీసీ సంఘం పోయి ఎదురు దాడి చేస్తుందని కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు ఈరోజు ముఖ్య సమావేశం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందరూ హాజరయ్యారు. ముఖ్య నేతలందరూ ఆర్ కృష్ణ గారి సందేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులు ఏ పార్టీలు అయితే సీట్లు కేటాయించాయో రానున్న ఎంపీ ఎలక్షన్లో సంక్షేమ సంఘం కానీ, యువజన సంఘం కానీ, విద్యార్థి సంఘం కానీ అందరూ కలిసి పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించుకొని బీసీల సత్తా పార్టీలకు చూపించి బీసీలు అంటే ఓన్లీ ఓటు బ్యాంకు కాదు, వీళ్ళు ఏదైనా చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో అప్పుడే తిరిగి బీసీలకు సీట్ చేయడానికి వస్తారు. లేకపోతే ఎప్పటికీ బీసీలను ఓన్లీ జెండాలు మోయనికి లేదంటే ఓన్లీ కార్యకర్తల కిందనే వాడతారు. సో బీసీ సమాజానికి అందరూ మేము ఇప్పుడు గుర్తు చేసే ఏంటంటే ఈ సమావేశం నుంచి బీసీ ఓటర్లందరూ వారి పార్లమెంట్లో నిలిచిన బీసీ అభ్యర్థులకు మాత్రమే ఓటేయండి. వాడు మంచోడో చెడ్డోడో సెకండరీ, మనోడు అనేటోడు పైన పార్లమెంట్లో ఉంటే మనకంటూ ఒక వాయిస్ ఉంటుంది, మనకంటూ ఒక గౌరవం ఉంటుంది. జై బీసీ. ఆర్ కృష్ణ నాయకత్వం చెప్పండి. భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీ సోదరులంతా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా బీసీల ప్రధాన డిమాండ్లైన సమగ్ర కులగణన చట్టం, అలాగే రాజకీయ రిజర్వేషన్లు, పార్లమెంట్లో చట్టసభల్లో రిజర్వేషన్లు, అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇలాంటి ప్రధాన డిమాండ్లతో కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. కాబట్టి బీసీ బిడ్డలంతా గమనించాల్సింది ఏంటంటే ఈ సమయంలో ఎలక్షన్ సమయంలో ఓటు కోసం మీ దగ్గరికి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కూడా మీరు ఈ ప్రధాన డిమాండ్ల పైన మీ స్టాటస్ ఏందని అడగండి. ఏ రాజకీయ పార్టీ అయితే మనం పోరాడుతున్న సమగ్ర కులగణన చట్టం మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొన్న మిత్రులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు కృష్ణన్న గారికి నా నుంచి విన్నపం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి అన్న, దయచేసి మీ 50 సంవత్సరాల శ్రమ పడ్డ ఫలితము మరి ఈరోజు మనం అనుభవించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో జిల్లాకు 5 చొప్పున అసెంబ్లీకి పూలే వారసుల్ని, బీసీ వారసుల్ని పంపాలని, కంకణబద్దులు కావాలని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు బీసీ బిడ్డలందరూ ఏకం కావాలి. పేదరికం ఉన్నా సరే, కడుపు కాలినా సరే, బట్ట కాలినా సరే, ఆత్మహత్యలు, బలిదానాలు ఇవన్నీ మనం చేసినాము. ఇవన్నీ బంద్ చేసి స్మార్ట్ రాజకీయాలు, స్మార్ట్ ఉద్యమాలు, స్మార్ట్ జీవన ఉపాధి, స్మార్ట్ సామాజిక రాజకీయ విభాగం మీద మనం కొట్లాడాలి. అసెంబ్లీలో మన బీసీ బిడ్డలు, పూలే వారసులు జిల్లాకు 5 చొప్పున 50 మంది అసెంబ్లీలో మన బిడ్డలు ఉండాలి, బీసీ బిడ్డలు ఉండాలి. ఇది వాస్తవం. జనాభా ఎక్కువైపోయింది, కులాలు ఎక్కువైపోయింది, మజ్జిగ పలసగా అయింది, పేదరికం ఎక్కువైపోయింది, ఆకలి ఎక్కువైపోయింది. కాబట్టి ఇవన్నీ వద్దు మనకి. స్మార్ట్ రాజకీయాలతో, స్మార్ట్ ఉద్యమాలతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆర్ కృష్ణన్న మరి 50 సంవత్సరాల కష్టము, 75 సంవత్సరాల వయసుని మీద మోసుకుంటూ మరి కొత్త రక్తాన్ని, కొత్త ఉత్తేజాన్ని నింపాలని, మరి రాబోయే పార్లమెంటు, రాబోయే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో
బీసీ బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే మీ శక్తికి మించి, మీ బరువుకు మించి, మీ ఆర్థిక స్తోమతకు మించి అయినా సరే గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అందరూ పోటీ చేయాలి, గెలవాలి. అందరి బీసీ ముఖాలలో వెలుగుండాలి, పేదరికం పోవాలి, సామాజిక స్పృహ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బీసీల చైతన్యము ఈ రాబోయే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ఈ పార్టీ అన్ని పార్టీలకు బీసీలకు ఎవరు వరదాసు పలుకురా వాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సమావేశంలో తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన బీసీల సత్తా ఏంది, మన బీసీల అంటే ఏంది, మనం ఓట్లేసి కూర్చునే వాళ్ళవేనా, ఓటు మనదే సీటు అనే దినంతో ముందుకెళ్ళి మన సత్తా చూడదామా అని చెప్పి సభకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ 13వ తారీఖు నాడు ఎక్కడెక్కడ మన బీసీలు ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో పార్లమెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నా వాళ్ళకే మనం ఓట్లు వేసుకుందాం, వాళ్ళనే గెలిపిద్దాం. ఎందుకంటే మన ఓటు ఏంటి విలువ మనకు తెలుసు కాబట్టి మన ఓటు ద్వారానే ఈ రాబోయే 13వ తారీఖు నాడు నిర్మించుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ సభాధ్యక్షుల అందరికీ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇకిడి సత్య గారిని మాట్లాడుతున్నారు. బీసీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల నుంచి కూడా బీసీగా మల్లేశన్న, కృష్ణన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి పార్టీల మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేసినాం, ఎంపీటీసీగా ఉన్నాం. మేము అన్నింటిలో పనిచేసుకుంటూ కూడా అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటున్నాం. కానీ మన బీసీలకు మాత్రము చైతన్యం అవుతలేము. దీనికి కారణం ఏంటంటే వీళ్ళంతా ఒక దయచేసి ఏం జరుగుతుందంటే మా కందుకూరు విలేజ్, కందుకూరు మండల్ మొన్న పార్టీలలో పనిచేసుకుంటూ కూడా పార్టీల మీద ఎంత కష్టపడ్డా వేస్ట్. ఎందుకంటే డబ్బుమయం అయిపోయినాయి పార్టీలన్నీ. కాబట్టి ఆ సేవ చేసేదేదో పార్టీలను వదిలిపెట్టి రాత్రి పగలు కూడా బీసీలకే పనిచేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా, బీసీ అధ్యక్షులుగా తీసుకున్నాను. అయితే నేను నాకు ఒక కొడుకు, ఒక బిడ్డే. గతంలో కూడా ఏం లేని అందరూ అనేది ఈ బీసీ అని పార్టీలను తిరుగుకుంటా ఈ పిల్లల పెళ్లి కూడా చేస్తాడా చేయడా అని చెప్పి అందరూ అనేది ఊర్లో ఎక్కిరించేది, ఏదైనా చూసేది ఊర్లలో. కానీ నా పిల్లల పెళ్లిళ్ళు చేసిన, ఇలా కారు కొనుక్కున్నా, బీసీల కోసము ఎక్కడ అన్యాయం జరిగినా కానీ తిరుగుతూనే ఉన్నాం. మనం ఇంకా ఇప్పుడిప్పుడే అంటే పెద్దలు ఆనాడు కృష్ణన్న ఈ టీం అందరూ పనిచేస్తుంటే ఇప్పుడే ఫలితాలు ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బీసీ అనేది ఇప్పుడు చైతన్యం వస్తూ ఉంది. కానీ రాజకీయ నాయకులల్లా, ముఖ్యంగా రాజకీయ నాయకులల్లా ఎవరైతే ఒక బీసీగా ఏది అందులో పోతున్నాడో పోగానే బీసీలను మర్చిపోయి ఆయన కూడా అదే భజన బడ్డలు చేస్తున్నారు అందులో పోయి. ఎప్పుడైతే మనము ఇంత కష్టపడి ఒక పార్లమెంటు కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ మనం ఎవరి నేతలకు అడుగు పెట్టిస్తున్నామో దాంట్లో ఒకే ఒక వ్యక్తి అందులో పోయి ఒక ముఖ్యమంత్రి సీఎంగా ప్రకటించినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఎంతసేపు కూడా ఎప్పుడు కూడా పార్టీ గురించి మాట్లాడకుండా బీసీగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్ కృష్ణన్న మాత్రమే. ఆర్ కృష్ణన్న తెలుగుదేశం పార్టీ ఉన్న పార్టీ గురించి కానీ దేని గురించి మాట్లాడలేదు. ఇలా మనం ఏమంటున్నామంటే కృష్ణన్న లాగా కాకుండా దాంట్లో మనము ఒక 10% మనం అందరం కూడా బీసీల కోసం పోరాటం చేస్తే మనకు ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనా కానీ మాకైతే కృష్ణన్న వీళ్ళందరూ ఆదర్శం. మా పేరు పేరున జైబీలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన భరత్ గారికి, గుజకృష్ణన్నకు, మళ్ళీ మా జనార్దన్ అన్నకు, గుజకృష్ణన్నకు, మళ్ళీ నీలమన్నకు, రామకృష్ణ, శారదకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసి ముఖ్యంగా ఇలాంటి జిల్లాల నుండి ఇంతమందిని ముఖ్య వ్యక్తులను పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది అసిమసాజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిలాగా, అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి రిప్రజెంటేటివ్గా ఇక్కడ వాళ్ళందరూ వచ్చినారంటే సుమారు ఈ సభ మొత్తం మనం చూసుకున్నట్లయితే సుమారు 1,00,000 మందితో కోలుకున్న ఎంతైతే సభనో ఆ సభ నేను ఈ వ్యక్తులలో నేను చూస్తున్నా ఈరోజు ఇక్కడ. సో మనందరము బీసీలము. ఈరోజు మన ఎజెండా ఏంటి? జనగణన. ఏదైతే సెన్సెక్స్ ఉందో 1931లో
1931లో బీసీ క్యాస్ట్ వైజ్ సెన్సస్ తీసుకొని వచ్చినారు. మన మండల్ కమిషన్ ఏపీ మండల్ గారు కూడా ఎంతో పోరాటం చేస్తే మనకు 1980s లో 27% రిజర్వేషన్ అనేది వచ్చింది. కానీ వాళ్ళు సెన్సస్ చేసిన టైంలో కూడా 51% బీసీలు ఉండే. అదంతా తీసుకున్న తర్వాత కూడా 27% రిజర్వేషన్ వచ్చింది. ఆ 27% రిజర్వేషన్ కూడా ఎక్కడ నుండి ఫుల్ఫిల్ అవుతుంది. నేను ఒక జ్యుడిషియల్లో నేను ఉన్నాను కాబట్టి నేను ఒక విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మొన్న ఒక నోటిఫికేషన్ వచ్చింది, జడ్జిల నోటిఫికేషన్ ఏంటంటే 27% సీట్లు అయితే మనకు అలాట్ చేసినారు. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ లో రిలాక్సేషన్ ఉంటుంది. మనకు రిలాక్సేషన్ లో ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జ్ నోటిఫికేషన్ వచ్చింది. జూనియర్ సివిల్ జడ్జ్ నోటిఫికేషన్ లో 27% బీసీలకు అయితే సీట్లు వచ్చినాయి. కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆ రిలాక్సేషన్ లో ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ 55% ఇచ్చినారు. అదే విధంగా బీసీలకు కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. వాళ్ళకు 50% ఇస్తే మనకు 55% ఇవ్వాలి. మనని ఇప్పుడు ఇక్కడ అన్యాయం ఏం జరిగిందంటే, ఇప్పుడు మన బీసీలు ఈ రోజు జడ్జిలుగా చదువుకుంటున్న వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా అన్యాయం ఏ విధంగా జరుగుతుందంటే, మనని కూడా ఓపెన్ కేటగిరీలో వేసేస్తారు. ఏ విధంగా మనకు రిజర్వేషన్ వస్తుంది? మన ప్రతి ఒక్కరికి కూడా జస్ట్ ఫస్ట్ చూస్తే మా సీట్లు వచ్చినాయా ఓకే అనుకుంటాం. కానీ రిలాక్సేషన్లలో తీయాల్సిన అవసరం ఏంటి? కొత్త రూల్స్ తీసుకొని వచ్చినారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తేమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. కానీ మన తెలంగాణ వాళ్ళు ఎందుకు ఫాలో అవుతలేదు? దాని మీద కూడా మేము సీజీని కూడా కలవడం జరిగింది. రిజిస్ట్రార్ జనరల్ని కూడా కలిసినాం. ఆర్ కృష్ణన్న దృష్టికి తీసుకొని వస్తే కృష్ణన్న కూడా రిజిస్ట్రార్తో మాట్లాడడం జరిగింది. అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో మనం ఒక అవగాహనతో మనం ముందుకు వెళ్తే మనకు అన్యాయం జరిగే దగ్గర మన వాయిస్ రేజ్ చేయడానికి ఉంటుంది. మళ్ళీ సెకండ్ వన్, పార్లమెంట్ లో బీసీ బిల్లు తీసుకొని రావాలి. బీసీ బిల్లు ఎందుకు తీసుకురావాలి? ఈ రోజు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, కానీ బీసీ అంటే బ్యాక్ బోన్ టు కంట్రీ. మనందరము బ్యాక్ బోన్ టు కంట్రీ. మనం లేని ఈ కంట్రీ నడవడానికి కూడా. ఎందుకంటే సిజీ ఎస్టీలు ఎస్డీ ఎస్టీలు మనం ప్రతి అగ్గిపెట్టె మీద ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి దాని మీద ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్ పైసలతోనే కదా నడిపించేది వాళ్ళు. దాంట్లో ఎవరు ఎక్కువ సంఖ్య ఉంది? ఇక్కడ అమౌంట్ ఎవరు ఇస్తున్నారు? ఎక్కువ మనం ఇస్తున్నాం. కానీ రాజకీయంగా చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నాము సమాజంలో? రాజకీయంగా జిస్కా జిतना సంఖ్యా వారి ఉస్కా ఉట్టిన భాగం దారి కాంచీరామ్ గారు చెప్పారు. ఎవరిదైతే సంఖ్య ఉందో వాళ్ళకు అన్ని చీరలు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన లా మినిస్ట్రీని రిజైన్ చేయడానికి కారణాలు ఏంటి? బీసీల కోసం మాట్లాడినప్పుడు ఆ సభలో కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది. 317 కూడా మీరు తీసుకొని వస్తాయి. 370 వల్ల కూడా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు తయారయ్యారు. దాన్ని తీసేయాలి అంటే అక్కడ ఈయనకుంటే సభలో రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఆయన అక్కడ నుండి రిజైన్ చేసేసి బయటకు వచ్చి రావడం జరిగింది. మళ్ళీ మనం ఇంతమంది ఉన్నాము అంటాం. అప్పుడు 1931 సెన్సెస్ లోనే 51% అంటే ఈ రోజు మన సెన్సెస్ లో చూసుకుంటే 70%కు పైగా బీసీలో ఉన్నాం. కానీ ఓట్లు ఎక్కడ పోతున్నాయి? ఓట్లన్నీ ఎక్కడ పోతున్నాయి? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అగ్రపథ రాజకీయ నాయకుడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మనోడే ఉంటాడు, మన బీసీఏ ఉంటాడు. వాళ్ళు జెండాలు పట్టుకుంటాం, జెండాలు వేస్తాం, మనము పోస్టర్లు కడతాం, పొద్దున్న రాత్రి అన్ని మీటింగ్లని ఏర్పాటు చేస్తాం. ఆర్ కృష్ణన్న గారికి స్వాగతం ఆశాజ్యోతి టైగర్ నాయకత్వం. ఆశాజ్యోతి టైగర్ నాయకత్వం. పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ వెంటనే జనగణలో కులగణను వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే టైగర్ నాయకత్వం. ప్రతి ఒక్క బీసీ బంధువులందరికీ కూడా నా యొక్క బీసీ అభినందనలు తెలియజేస్తూ, అలాగే మనందరి యొక్క లెజెండ్, ఈ భారతదేశంలోని ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల సారథి, ఉద్యమ వీరుడైనటువంటి మన ఆర్ కృష్ణన్న గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ,
నేను బీసీ రాష్ట్ర అధ్యక్షురాలిగే అన్న దగ్గర ఉండడమే కాకుండా హైకోర్టు అడ్వకేట్ని కూడా, అలాగే సైకాలజిస్ట్ని కూడా. అయితే ఇంతవరకు కూడా మనకు మాట్లాడినటువంటి వాళ్ళు చాలా విషయాలని ప్రస్తావించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు. కొంతవరకు మనము ఎలాంటి పరిపాలన చూసినాం, బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి. అన్నగారు కూడా గతంలో కేసీఆర్ గారిని కలిసి బీసీలకు సంబంధించిన ఒక డెలిగేషన్లో ప్రముఖ పాత్ర వహించి అన్నగారు సూచించిన సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఆనాటి సన్న బియ్యం దగ్గర నుంచి స్కాలర్షిప్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని గురించి కూడా అన్నగారు ఏం మాట్లాడినా కూడా పూర్తిగా కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మార్పు కోసం ప్రజాపాలన అంటూ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ రావడం జరిగింది. అయితే మనకు ఈరోజు జరుగుతున్నటువంటి పోస్టుల లోపల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజాపాలన అనే పేరుతోటి సంక్షేమాలను నేను కొత్తగా తీసుకొస్తాను అని చెప్పిన పేరుతోటి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన పోస్టులన్నీ కూడా రెడ్డిలకు ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. దానికి తోడుగా మా హైకోర్టు కూడా ఇక్కడి నుంచి అంటే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మా హైకోర్టుని రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక బయోడైవర్సిటీ అయినటువంటి ఒక 3 లక్షల చెట్లను కొట్టేసి అక్కడ మాకు కొత్త భవనాన్ని కేటాయించడం, ఆ స్థలాన్ని కేటాయించడం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపించి దాన్ని కూడా మేమంతా అడ్వకేట్స్ని ఖండించడం జరిగింది. దానిలో భాగంగానే మేము ప్రస్తావిస్తూ ఈరోజు రాబోయేటువంటి వాటిలో అంటే మాకు 2 పోస్టులు ఉంటాయి, ఏజీ తర్వాత ఏజీ 2. ఆ 2 పోస్టులను కూడా రెడ్డిలకే ఇచ్చారు. ఇచ్చినప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి జీపీలు కానీ ఏజీపీలు కానీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ రాబోయే వాటిలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి, రాష్ట్రమంతా రెడ్డిల రాజ్యం అవుతుంది అని చెప్పేసి ప్రస్తావించడంతో నాకు నోటీస్ ఇచ్చింది. అన్న వినాలన్న, మీరు రాష్ట్రమంతా రెడ్డిల రాజ్యం అవుతుంది, మాకున్నటువంటి ఏజీలు ఏఏజీలకు ఇద్దరికి కూడా రెడ్డిల పోస్టులు ఇచ్చిండ్రు అన్నందుకు నాకు ఈరోజు నోటీస్ ఇచ్చిండ్రు. నాకే నోటీసులు ఇస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు హైకోర్టులో అడ్వకేట్స్ తర్వాత జిల్లాలో ఉన్న అడ్వకేట్స్ అందరి సపోర్ట్ ఉన్నందుకు ఈరోజు నేను ఒక బడ్జెట్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్సీ చైర్పర్సన్ అయినటువంటి అడ్వకేటు నాకు అక్కడ నుంచి సంఘీభావం చెప్పడం జరిగింది. ఇచ్చిన నోటీస్ వెనక్కి తీసుకోవాలి గొండాటి శారదా గౌడ్కి. ఆమె అడిగింది ఏంటిది? సామాజిక న్యాయం చేయమన్నాను, సోషల్ జస్టిస్ చేయమన్నాను. రాబోయేటువంటి పోస్టుల్లోనైనా ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్స్ కి న్యాయం చేయమని అడిగితే మీరు నోటీసులు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దానితోటి తర్జన భర్జన వెనక్కి జరిగి దానికి ఒక మాకు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ మెంబర్ శంకర్ గారని బి శంకర్ గారని ఆయన చాలా ఘాటుగా చైర్మన్ కి లెటర్ రాయడంతో వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే అది కాదు ఇది కాదు అంటూ మేము ఇట్లా అట్లా దీనికి ఇచ్చాము అని చెప్పేసి వేరే రకంగా దాంట్లో కొంచెం సానుకూలంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు నాకు అత్యధిక స్థాయిలో అడ్వకేట్స్ యొక్క సపోర్ట్ ఉన్నందుకు, ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కాబట్టి, బీసీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న కాబట్టి, ఎన్నో కార్యక్రమాలు చేసినాం కాబట్టి, ప్రతిదానికి ప్రశ్నిస్తూ ముందరకు ఉన్న కాబట్టి నాకు ఇంతమంది తోడుగా ఉన్నారు. మరి ఎవరు ఏ అండా లేనటువంటి ఒక బీసీ వాది ఈరోజు ఎన్ని రకాలైనటువంటి కుగ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో రకాలైనటువంటి టార్చర్లు అనుభవిస్తున్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో వేస్తున్నారో తెలుస్తలేదు. చాలా కొత్త పంత ఈరోజు తెలంగాణలో ఉంది. ఆ కొత్త పంతాన్ని ఈరోజు దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, ప్రశ్నించే వాళ్ళంతా మాయమైంది. ప్రజా సంఘాలు లేవు, ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించడం మొదలయ్యాయి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బీసీలు మా జేబులు ఉండాలని చెప్పి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఖబర్దార్,
ఇప్పటికైనా కూడా బీసీల గురించి అడ్డదిడ్డమైన స్టేట్మెంట్లు ఇచ్చిన, బీసీ బిడ్డలకు పట్ల విచక్షణ వివక్ష చూపించిన, అనవసరమైన కేసులేసి లోపలేసి తొలగించిన మేమంతా అడ్వకేట్లం అండగా ఉంటాం. ఎక్కడ ఎవ్వరికి ఏ రకమైన అన్యాయాలు జరిగినా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా జూనియర్స్ అడ్వకేట్ సంఘం అధ్యక్షుడు ఉన్నాడు మా వంశీ. మేమంతా కూడా చాలా యాక్టివ్. అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా తీసుకెళ్లి మాట్లాడగలిగే స్థాయిలో ఈరోజు మన బీసీ ఉద్యమ సారథులు అందరూ కూడా హైకోర్టులో, కింది స్థాయి మున్సిపల్ కోర్టుల వరకు ఉన్నాము. ఎవ్వరికి ఎక్కడ కూడా భయం అవసరం లేదు. కాబట్టి మనకు అండగా ఈరోజు ఎంపీగా రాజ్యసభలో కూడా మన తరఫున గలమిప్పడానికి కూడా మనకు అన్నగారు ఉన్నారు. వీటన్నిటినీ చూసుకొని మనం కిసిసే కమ్ నహి, ఆధిపత్య కులాలు ఉన్నటువంటి 7% ఎక్కడ, 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడ. అంబేద్కర్ స్ఫూర్తిగా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి. ఓటు మీ తలరాత మారుస్తుంది. మీ చేతిలో ఉన్న ఓటుని మీరు వేసేటప్పుడు ఎవరు చూడరు. కరెక్ట్ పర్సన్స్ కి, మంచి నిజాయితీ గల వాళ్ళకి మీరందరూ ఓటు వేసి ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో కొత్త మార్పును తీసుకురండి దయచేసి. అప్పుడే మన బిడ్డలందరూ కూడా రక్షించబడతారు. ఈ రోజు మేము చూస్తున్నాం కాబట్టి నేను ఇంత బాధతో చెప్తున్నాను. సమాజంలో సామాజిక స్పృహ అవసరం. ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దారు. అదే విధంగా రాజకీయ చైతన్యం రావాలని చెప్పేసి ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక 4 గట్టలు నిలబడ్డారు కాబట్టి మన చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ గారు ముద్రాజ్ బీసీ బిడ్డ, అదేవిధంగా నీలం మధు ముద్రాజ్ మన మెదక్, ఖచ్చితంగా హైదరాబాద్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఎక్కడైతే బీసీ నాయకులు నిలబడ్డారో ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి వాళ్ళని గెలిపించుకుంటే ఖచ్చితంగా అన్న ఆశయం నెరవేర్చని మన పార్లమెంట్ లో పోయి మన వాదన వినిపిస్తారు కాబట్టి బీసీ వాదన నిలబడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో ఉంది ఎలక్షన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మన ప్రాంతాల్లో మన నియోజకవర్గాల్లో పోయి ఖచ్చితంగా వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మరి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అయినా సరే మన బీసీలో ఓటేయాలని చెప్పేసి సభముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నగారు ఏదైతే బీసీలు కుల సంఘాలు నిర్వీర్యమైన సభలు పెట్టలేరు, మీటింగ్ పెట్టలేరు, ఏ మండలాలలో కానీ కాన్ఫరెన్స్ లో కానీ ఖచ్చితంగా ప్రతి గ్రామ స్థాయి నుంచి బీసీ సంఘం మీటింగ్ పెట్టుకొని సంఘాలు బలోపేతమైనప్పుడే మనం రాజ్యాధికార దిశగా వెళ్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఆర్ కృష్ణన్న నాయకత్వంలో ఖచ్చితంగా బీసీ కుల సంఘాల మీటింగ్లు పెట్టి సంఘాలు బలోపేతం చేయాలి. కనీసం ఇలాంటి మీటింగ్లు ఒక 3 నెలల 6 నెలలకు మీటింగ్ పెట్టుకుంటుంటే ఇంకా చైతన్యం పెరుగుతుంది, గ్రామ స్థాయి నుంచి బలోపేతం కావాలి. ముఖ్యంగా విద్యార్థులు కూడా ఈ ఏదైతే ఆర్ కృష్ణన్న పోరాటం చేసిందో ఎంతో మంది ఐఏఎస్ కలెక్టర్ రైలు, ఎంఆర్ఓ రైలు, ఇక రాజకీయ చైతన్యం రావాల్సిందిగా ఉంది. కాబట్టి రాజకీయంగా మనం అందరం కూడా చైతన్యమై బీసీ బంధువులందరికీ గట్టిగా సంపన్న ద్వారా దగ్గర ఆలోచన చెప్పాలి. గట్టిగా చేతులందరూ సఫలం బంధువులారా ఒకే ఒక మాటగా పెట్టుకొని అన్నిటికీ పరిష్కారం బీసీ కులాల మధ్య ఏమిదే అందరి కోసం అర్థం పోతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారా? మన ఓట్లు మనం ఎందుకు వేసుకుంటలేమని? మనం యాదవ్ అంటే గౌడు పడదు, గౌడు అంటే మునుకగుణం, మునుకగుంటే పద్మశాలు అంటే నాయబ్రాహ్మణ కూడదు, నాయబ్రాహ్మణ అంటే రజకుల కూడదు. ఇది వాస్తవం, అవునా కాదా? ఎందుకంటే మనతోన కులాలు మర్చిపోయి కాసేపు నిజంగా 2028లో రాజ్యాధికారం కావాలి, టైగర్ ఆప్షన్ ముఖ్యమంత్రి చేయాలంటే ఏం చేయాలి? మీకు 119 నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యే పోటీ పనిచేయండి, బీసీగానే గుర్తించబడండి. మనం పోతాం కులం పేరు చెప్తాం, అవసరానికి కులం పేరు వాడుతున్నాం, అవసరానికి బీసీ కార్డు వాడుతాం, కన్ఫ్యూజ్ అయ్యి మనం మనకే ఓటేయాలి. ఇది వాస్తవం. సపోర్ట్ కొట్టుకొని మీకు అర్థమైంది. ఎందుకు చెప్తున్నారంటే బాగా ఆలోచన చేసిన టైగర్ లక్ష్యం ఏంది, మనం పోతున్న దారి. ఫస్ట్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అంటే నేను షాక్ అయినా. టైగర్ చెప్పిండు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే పోటీ చెప్పాను. ఎవడో కమ్మనుకున్న కాంగ్రెస్ మనకి లేదు వాస్తవంగా. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పి రాజ్యసభకు బీసీ బిల్స్ గా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే రెడీగా ఉంది కానీ మన బీసీల మధ్య లేదు. ఎందుకు లేదు తెలుసా? మన మాటలు ఇక్కడే దాడితే మనం ఎప్పటికినాం మనం. ఇది వాస్తవం. అందుకే చూస్తున్న అన్నగారిని, ఎందుకంటే
ఏ చిన్న కార్యక్రమం చేసినా ఎవరు పిలిచినా నేనున్నా అని చెప్పి సపోర్ట్గా వస్తుంటాడు. సపోజ్ మన పిల్లల్ని కూడా చదివించండి, మన బీసీలు మన హక్కు సాధించుకోవాలంటే మనం చదివించుకోవాలని గురుకులాలలో సన్నబియ్యం పెట్టి గురుకులాలలో వాళ్ళ సీట్లు ఇప్పించి మొన్న ఈ మధ్య మా కాలనీలో ఒక శ్రీరామనవమి రోజు ఒక ఆమె కలిసింది. ఆమెకి స్కాలర్షిప్ రాలేదంట. వాళ్ళన్న కృష్ణానగర్ గారు తీసుకొచ్చి అప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్ ఇప్పించిందంటే ఆమె గవర్నమెంట్ టీచర్ గుర్తు చేస్తుందంటే ఎందుకంటే ఆర్ కృష్ణ బీసీల కోసం పోరాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తించి ఎంపీ కూడా ఇచ్చింది కాబట్టి ఆర్ కృష్ణ నాయకత్వంలో మనం పనిచేయాలి. ఈరోజు రెడ్డిలు మన బహటంగా చెప్తున్నారు, ఎందుకంటే ఎట్టోడైనా గుడ్డోడైనా మన రెడ్డోడు ఉండాలని చెప్పి. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక నాయకుడు మైక్ లో చెప్పి బహటంగా చెప్తున్నా, అంటే ఎందుకంటే మన బీసీలో మనం ఐక్యంగా లేమనేది వాళ్ళ అపోహ. ఎందుకంటే మనం ఈ రోజు ఇక్కడికి ఇంతమంది వస్తున్నాము, ఉద్యమం చేసినప్పుడు ఇంతమంది లేదు, ఇంతమందిని చాలు మన బీసీలను ఐక్యం చేయడానికి. ఎందుకంటే మన ఆర్ కృష్ణ మన బీసీ అంటే మన అభినవ పూలే గారు, మన పూలే గారిని చూడలేదు, మన అంబేద్కర్ గారిని చూడలేదు. ఇప్పుడు మనము మన ఆర్ కృష్ణ వెంబడి ఉండి ఆర్ కృష్ణ నాయకత్వంలో పనిచేసి మన బీసీల హక్కులను సాధించుకుంటే మనం పూలే గారిని చూసినట్టే పూలే గారికి దండం వేసినట్టు మనము మన బీసీ నాయకుడు కృష్ణని మనం విగ్రహాల రూపంలో పెట్టుకొని మన తరతరాలకు చెప్పుకునే విధంగా మనం చేశాడు అన్న కాబట్టి అన్న నాయకత్వంలో పనిచేద్దాం. మేము చేవెళ్ళ పార్లమెంటులో ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీసీ బిడ్డ ఇచ్చి ఎంపీగా అవకాశం ఇచ్చిరు. మన చేవెళ్ళ పార్లమెంటులోనే ఒక అగ్రకులానికి చెందిన రెడ్డి ఆయన ఒక సవాల్ విసిరిండు, మీ బీసీలలో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఒంట్లో సలసల రక్తం మరిగితే మీ బీసీ అభ్యర్థిని గెలిపించుకోనని సవాల్ విసిరిండు. దాన్ని మేము ఖండించి మన మీడియా పరంగా కానీ మన అందరితో బీసీలను ఏకం చేసి మేము దాన్ని ఖండించినాము. బీసీ బిడ్డను మేము గెలిపించి మేము తీరుతామని చెప్పినాము. ఎందుకంటే బీసీలో మనం ఐక్యంగా లేమనే ఈ రోజు వాళ్ళు ఈ విధంగా సవాల్ విసురుతున్నారు. దేశంలోనే మనం 70-80% ఉన్న బీసీలు మనం చట్టసభలో పోలేకపోతున్నాము అంటే దానికి కారణం మనం ఐక్యంగా లేమనే. 1%, 2% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, నాయకులు అవుతున్నారు. గత ప్రభుత్వం కూడా బీసీలలో ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళని అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మరియు తక్కువ జనాభా ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీగా గుర్తిస్తామని చెప్పారు. అది ఎంతవరకు అవలంబించి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఇంతమందిని చాలు మన కులాన్ని ఏకం చేయడానికి, మనం ఒక పట్టు సాధించడానికి. ఈ రోజు వస్తున్నాం, మనం ఒక మీటింగ్ పెడుతున్నాం అంటే ఈ రోజు వస్తున్నాం, ఒకసారి కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, రేపు మర్చిపోతున్నాం. మనం ప్రతి గ్రామాలలో కానీ ప్రతి దగ్గర మనం బీసీలం ఎక్కున్నాం. మనం కూర్చుంటే మనం అందరిని ఏకం చేస్తే మనం చేయలేదంటూ ఏమీ ఉండదు. కాకపోతే మన దాంట్లో మనమే ఇగో అంటే ఇప్పుడు ఆర్ కృష్ణ ఉన్నాడు, కృష్ణ 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు. మన దాంట్లో కూడా సంఘాలు చాలా ఏర్పడినాయి. మనం ఒక నాయకుడు వెంబడి ఉండి ఆ నాయకత్వంలో పనిచేసి మనం హక్కులను సాధించుకోవాలి. కానీ వాళ్ళ వెంబడి పోయేది మనమేది చేసేది అనడం వల్ల 1% ఉన్నోళ్ళు ఈరోజు సవాల్ విసురుతున్నారు. మనం ఆ సవాల్ని తీసుకొని మనం ఎక్కడైనా పార్టీలకు అతీతంగా బీసీలు నిలబడితే మనం బీసీల సత్తా చాటాలి. ఎందుకంటే ఈ రోజు బీసీలకు అవకాశం వచ్చింది అంటే మన ఓటు మనకు వేసుకున్నట్టే. ఈ రోజు ఆ బీసీ అభ్యర్థి గెలిచిందంటే మనం గెలిచిందంటే. ఈసారి మనని బీసీలని ఈ విధంగా సవాల్ చేసిందంటే మీకు దమ్ము ధైర్యం లేదన్న ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి సవాల్ వేసింది కాబట్టి ఈసారి మనం అందరం ఏం చేయాలంటే ఓటే మన ఆయుధం. ఓటు ద్వారానే మన బీసీల సత్తా ఏదో చాటాలి. ఎందుకంటే ఈ రోజు మనం బీసీలమంతా ఏకంగా లేనందువల్లనే ప్రతి ఒక్కరు బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల వల్ల కాదు, బీసీలు ఏం చేయలేరు అని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం, మనం అంతా నాయకులం. ఇప్పుడు చూస్తున్నారు తప్ప వాటాదారులుగా ఈ దేశంలోని పౌరులుగా అందరూ సమానమని చూడన్నారు. అందుకే బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ ఈ పార్లమెంట్ ఎంపీ నిలబడ్డోళ్ళను నిలదీయాలి. గ్రామాలకు వస్తే అదేవిధంగా మండలాలలో నియోజకవర్గాలలో నిలదీసి బీసీ బిల్లు పెట్టాలి. బీసీల వాటా బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి ఎంపీలందరినీ ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సభ నిర్ణయించింది.
స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే కూడా ఈ దేశంలో బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు. అన్ని కుల సంఘాలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ రంగంలో 16%, రాజకీయ రంగంలో 14%, ప్రైవేట్ ఉద్యోగాలు 2%, న్యాయ వ్యవస్థలో 1%, కార్పొరేట్ పారిశ్రామిక రంగంలో 1% కూడా లేదు. 56% జనాభా కలిగినటువంటి బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇదెట్లా ప్రజాస్వామ్యం అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మా ఓట్లతో మీరు మంత్రులై, ప్రధానమంత్రులై, ముఖ్యమంత్రులై మాకు అన్యాయం చేస్తున్నారని ప్రతి బీసీ ఈరోజు పార్టీలను ప్రభుత్వాలను నిరసిస్తున్నారు. మీరు కనుక దారికి రాకపోతే ప్రపంచంలో అన్ని దేశాల్లో తిరుగుబాట్లు వచ్చాయి, విప్లవాలు వచ్చాయి. చైనాలో తిరుగుబాటు వచ్చింది, విప్లవం వచ్చింది. రష్యాలో తిరుగుబాటు వచ్చింది, విప్లవం వచ్చింది. ఫ్రెంచ్లో దోపిడికి, పీడనకు, వివక్షతకు, అసమానతలకు వ్యతిరేకంగా అనేక దేశాల లోపల ఈ తిరుగుబాటు వచ్చింది. భారతదేశంలో కూడా అసమానతలు, అన్యాయాలు, దోపిడీ, పీడన, వివక్షతలకు వ్యతిరేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ పార్టీలను, ఈ ప్రభుత్వాలు వేశారు. పార్టీల ముసుగులో, ప్రభుత్వాల ముసుగులో పేద ప్రజల గొంతు నొక్కుతున్నారు. మీరు ఖబర్దార్, మీరు మార్చుకోకపోతే ఈ దేశంలో తిరుగుబాటు తప్పదు. మా మాట మాకు ఇవ్వండి అన్ని రంగాల్లో. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజకీయ వ్యవస్థ కాదు. ఈ ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. ఈ దేశం భారతమాత బిడ్డలకు, ఒక తల్లి బిడ్డలకు తండ్రులు తమ పిల్లలకు సమాన వాటా ఇస్తారు. కానీ భారతమాత బిడ్డలకు సమానమైన వాటా దొరకలేదు. బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి మేమెంతో మాకంత జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని జరిగే ఈ పోరాటంలో కుల సంఘాలు, మీ సంఘాలు, నాయకులు అందరూ కూడా రావాలి. ఎందుకంటే కేంద్రంలో చాలా బడ్జెట్ ఉంది. ఒక్కొక్క ఇంటికి 20 లక్షలు ఇస్తే కూడా సరిపోగా ఇంకా మిగులుతుంది. 20 లక్షలు ప్రతి కుటుంబానికి ఇచ్చి అభివృద్ధి చేయాలి, ఇల్లు కట్టియాలి, ఇళ్ళ జాగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి పథకాలు పెట్టాలి. ఈ కుటుంబాలను ఆదుకొని పేదరికం నిర్మూలించి వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి మా పోరాటం. మరి ఆఖరి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. సమాజంలో మా వాట అన్ని రంగాల్లో ఇవ్వాలని పోరాడుతున్నాం. మీరు అందరూ ఈ పోరాటంలో కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఎంతోమంది తమ సొంత పనులు మానుకొని బీసీల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఇక ముందు జరిగేది రాజ్యాధికారం జరిగే పోరాటం లోపల పార్టీలు, కుల సంఘాలు అన్నింటినీ కూడా కట్టుకొని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలు చదువుకోవాలి, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, పెద్ద ఆఫీసర్లు కావాలని జరిగే ఈ పోరాటంలో మీరు బంగ్లాలు కట్టుకోవాలి, మీరు ఖాతాలో తిరగాలని బీసీలు జరిగే ఈ పోరాటంలో బీసీలందరూ పాల్గొని పెద్ద విప్లవం తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలని నేను విజ్ఞప్తి రాజ్యాధికారం పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే సోదరుడు హన్మకొండ జిల్లా అధ్యక్షులు పాక శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం రాష్ట్ర సదస్సు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మన బీసీల ఆరాధ్య దైవం టైగర్ ఆర్ కృష్ణ గారు రావడం జరిగింది. ఇక్కడ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన బీసీ సంఘాల నేతలు, వివిధ కుల సంఘాల నేతలు అందరూ హాజరు కావడం జరిగింది. ఇక్కడ సమావేశం అందరిలో ఇప్పుడు డిసైడ్ చేసింది ఏంటంటే, అన్న చెప్పిన సూచన ప్రకారం ప్రతి పార్లమెంట్లో ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళందరినీ నిలదీసి, ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళను నిలదీసి బీసీలకు బడ్జెట్ ఎంత ఇస్తారు, బీసీల గురించి వాయిస్ ఎవరు మాట్లాడతారు,
ఇప్పుడు మొన్న 47 lakhs crores బడ్జెట్లో మనకి ఇచ్చింది 2000 కోట్లు. అది మొత్తం ఉన్న బీసీలకు చాక్లెట్లు కొన్ని కూడా సరిపోదు. మనకు ఇంటికి 50 లక్షలు కావాలి అంటే 27 లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాలి. బీజేపీ ప్రభుత్వం హిందువుల గురించి హిందుత్వాన్ని కాపాడుతున్న దాంట్లో 130 కోట్ల జనాభాలో 70 కోట్ల నుంచి 90 కోట్ల మంది హిందువులు ఉంటారు. అందులో 65 కోట్ల మంది బీసీలు ఉన్నారు. మీరు బీసీలను బాగు చేస్తే ఆటోమేటిక్ హిందుత్వం బాగుపడుతుంది, భారతదేశం అంతా బాగుపడుతుంది. సో మేము బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చెప్పేది ఒకటి, ఇన్ని రోజులు మమ్మల్ని వంచి మమ్మల్ని అంతా ఏదో ఇట్లా మబ్బ పెట్టేసి ఎలక్షన్లు దాటేసుకుంటే మా వాళ్ళని క్యాండిడేట్ కూడా చేయకుండానే ఓన్లీ జెండాల మీదకే వాడిరు. ఇప్పుడు బీసీలు అందరూ డెవలప్ అయ్యారు, ప్రతి ఒక్కరికి అర్థమైంది ఓటు విలువైంది, రాజకీయ పవర్ విలువైందని చెప్పి. సో ప్రతి ఒక్క పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీసీలను గౌరవించాలి, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళతోటి చేపించుకున్న శ్రమకు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు ఇది పదవులు ఇవ్వాలి. తర్వాత బీసీ బడ్జెట్లు బీసీలకు కేటాయించాలి. పార్లమెంట్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. సో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇవన్నీ కనుక చేయకపోతే అన్ని సంఘాలు కూడగట్టుకొని అతిపెద్ద రాజకీయ శక్తిగా మారి ఆర్ కృష్ణ నేతృత్వంలో మేమే ఒక పెద్ద రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేలుగా చేసి మీ పార్టీలన్నీ ఖాళీ చేస్తాం. జై బీసీ. జై బీసీ. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూనే ఉన్నాయి. కానీ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని సంవత్సరాలుగా పోరాట ఫలితంగా ఈ మధ్య కాలంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన బీసీ విధానంతో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి, అలాగే ఆ కులగణను బేస్ చేసుకొని రిజర్వేషన్ల పరిమితిని కూడా పెంచుతామని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా పెంచుతామని ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భం ఇది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఎలక్షన్ సందర్భంలో బీసీ సోదరులందరూ ఇప్పుడు ఏం చేయాలి? గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ సమగ్ర కులగణన చట్టం చేయమని ఎన్ని వేదికల ద్వారా ఎన్ని వేల ఉద్యమాల ద్వారా కూడా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మేము క్లియర్గా చెయ్యమని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా వాళ్ళు ఆ పార్టీ విధానాన్ని చెప్పడం జరిగింది. అలాగే బీసీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఉన్న అన్నిటికీ శాఖలు ఉన్నాయి, మహిళా శాఖలు ఉన్నాయి, అడవి శాఖలు ఉన్నాయి, కానీ బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన మహిళా బిల్లులో మహిళలకు ప్రత్యేక ఉపకోట, అలాగే క్రిమిలేయర్ రద్దు, తర్వాత బీసీ ఉద్యోగులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, మరి ఇవన్నీ అంశాలలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కంటిన్యూగా బీసీలను మోసం చేస్తూనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో జాతీయ బీసీ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా బీసీల వెనుక ఉంటామని చెప్పేసి, బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి సమగ్ర కులగణన చట్టం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం సమగ్ర కులగణన చట్టం మీద చేసి దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పింది. కాబట్టి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఏ పార్టీలు అయితే బీసీల అడుగుజాడల్లో, బీసీల ఆకాంక్షల మేరకు, బీసీల డిమాండ్ల మేరకు ఎవరైతే వస్తున్నారో, ఏ పార్టీ అయితే అంగీకరించిందో ఆ పార్టీ వైపుగా వెళ్ళాలని బీసీ సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నగారు ఇంత సేవ చేస్తున్నాడు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఢిల్లీకి ప్రతిసారి లక్షల రూపాయలు పెట్టి ఆయన దోలుకపోయి మన కోసం అన్ని అయిపోయినాయి. చట్టసభల రిజర్వేషన్ వస్తేనే మన బీసీని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవుతారు, లేకపోతే కాదు అనేది అందరికీ తెలుసు. మనమందరం ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వీటికి వస్తారు. నేను చూస్తున్న ఒక 4-5 సంవత్సరాల నుంచి చురుకుగా పాల్గొంటున్నాం. వస్తారు, ఇంటారు, పోతారు. ఒక పైసలు ఉన్న జేబులకి వెళ్ళి ఒక పైసలు తీయరు, ఒక ఉద్యమాలు చేయరు. ఎవరు చేష్టలు చేస్తారో ఇంకోటి వస్తారు. కాదని తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది? ఒకరొకరు కిరోసిన్ పోసుకొని అంటిపెట్టుకున్నారు, దంసాలు చేసారు, తిండి తినకుండా రోడ్ల మీద రైళ్లు ఆపారు.
మనకు రిజర్వేషన్ రావాలంటే ఆ తరంగా ఎగిసి పడాలి మనమంతా. మనకు రాజకీయం కావాలంటే ఇంట్లో ఒకటి వస్తుందా? ఇప్పుడు ఇంకొద్ది ఇంట్లో వచ్చేటట్టు కదా. వేల కోట్లు లక్షల కోట్లు మన సంపద అంతా మనం చేసిన కష్టం అంతా కొన్ని కులాలకే కొన్ని కులాలతోనే ఉన్నది. ఆ కులాల ఆ డబ్బులతోని వాళ్ళు రాజకీయాలు ఇంకా 100 ఏళ్ళు సంవత్సరాలు వాళ్ళే చేస్తారు. మన త్యాగాలు చేయకపోతే మన చేతికి రాదు. అందుకే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి. మన బీసీలకు ఎవరికి ఏ పార్టీ ఎక్కువ టికెట్ చేయలేదు, ఎవరు గెలవలే, అంతా 2-3 వర్గాలనే గెలిచారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఏ వర్గం ఉంటేనే ఆ వర్గాన్ని ముందు రాజకీయాల్లో తీసుకుపోతారు తప్ప మనం ఎవరు తీసుకుపోయేటోళ్ళు. ఒకరో ఇద్దరు మనోళ్ళు ఉంటే వాళ్ళది ఏం నడవదు. జనాభా ఎక్కువ ఎవరిది ఉంటుందో రాజకీయాల్లో వాళ్ళదే నడుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పినా ఆర్ కృష్ణ దానికి వచ్చి కృష్ణయ్య గారు మీరు ముఖ్యమంత్రి అవుతా అంటే కళ్ళు మూసుకొని బీజేపీ పార్టీ నుంచి అన్న ముఖ్యమంత్రి అవుతుండే. ఇక్కడ వాళ్ళ దాకా కొంతమంది రెడ్డిలు ఉన్నారు. కృష్ణయ్య గారు దానికి పోతే ముఖ్యమంత్రి అవుతా అంటే వాళ్ళు వర్ణిస్తలేరు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నారు. మేము బీసీ నియమని వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్న కలిసిన కానీ మేము కూడా పోయి మోడీ గారిని కలిసినాం, రాహుల్ గాంధీ కలిసినాం. జనగణన కులగణన చేస్తా అంటున్నాడు. చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టని చెప్తున్నాడు. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మీకు కులగణన చేయనికే మీకు రిజర్వేషన్లు మేము అసెంబ్లీలో తీర్మానం చేసామట. దాంతో పాటు మనకున్న హక్కులని ఈ భారతదేశంలో బతకనిక వాళ్ళకి ఎంత బతకనిక మనకున్న హక్కు అంటున్నది. మనమే పాడు చేసుకుంటున్నాం. మనం ఉద్యమిస్తే ఇప్పుడు టికెట్లు అందరూ కృష్ణన్న బలంగా ఉండి కృష్ణన్న ఒక పార్టీ పెట్టాలని మీరంతా జిల్లాలకు వెళ్ళి వస్తే నెక్స్ట్ టైం కృష్ణన్ననే సీఎం. ఇక్కడ ఊపులో అందరూ ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళే మన తానికి వస్తారు. కానీ ఇప్పుడు మనం వాళ్ళ తానికి వస్తున్నాం. మనం ఐక్యత లేక ఓట్లన్నీ మన ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరైనా మీరు నిన్న అందరు ఎలక్షన్లే చూస్తున్నారు. ఓట్లు వేసిన దినాలు ఓట్లు దగ్గరికి వచ్చినాయి 2 నెలలు అంటే మన నిడువరు ఒక మా పాలు ఫోన్ నిద్రపోనియరు. మనం ఓట్లు వాడే వాళ్ళు గెలిచినట్టే మనకు ఫోన్లు బంద్ అయితే వాళ్ళ పని అయిపోతుంది. మన ఫోన్ వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళ చీట్ల మీద మన డబ్బులు సంపాదించుకోవడానికి ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్తున్న భరత్కు కూడా, భరత్ మీరు ఇక్కడ ఉన్నోళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలు అన్ని జిల్లా అధ్యక్షులను అప్లోడ్ చేయండి, అన్ని చేయండి. మీరు సీనియర్ నాయకులకు కొద్దిగా గౌరవం ఇవ్వండి. ప్రతి జిల్లాకు ఒక 2-3 బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎంప్లాయీలు పెడతాము. ఈ ఎలక్షన్లు అయిపోయిన వాళ్ళకు జీతాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాము. మొత్తం బీసీ సంఘాన్ని కిందికెళ్ళి పనిచేయాలి. ఇది ఖచ్చితంగా చేస్తాం. ప్రతి జిల్లాకు ఈ 33 జిల్లాలకు 3-4 ఎంప్లాయీ వాళ్ళకి ఖచ్చితంగా జీతాలు ఇస్తాము. వాళ్ళకి జీతాలు ఇచ్చి పార్టీకే బీసీ సంక్షేమ సంఘానికే పనిచేయాలి. వాళ్ళు పనిచేసే విధంగా మనం ఈ వచ్చే 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు మనం కష్టపడితే మన బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, మన బీసీలు మంత్రులు అవుతాడు, మన బీసీలు ఎమ్మెల్యేలు అవుతారు. ఇప్పుడు వాళ్ళకన్నా జనాభా మనదే ఉన్నది. ఇప్పుడు బీసీలతో కూడా మస్తు డబ్బులు అయినాయి. హైదరాబాద్ చుట్టుముట్టు భూములు కానీ జిల్లాలో ఉన్న భూములు ఉన్న కానీ ఆ భూముల రేట్లు వెళ్ళి డబ్బులు కూడా అయినాయి. కాకపోతే మనం కొద్దిగా శ్రమ చేయాలి. ఏదైనా ప్రాక్టికల్ గా చేయకపోతే ఈ రోజుల్లో కాదు. మాటలు మాట్లాడి చేసిన వాళ్ళకు మనగడ ఉండదు. ఎవరు పబ్లిక్ నుండి మీరు ప్రాక్టికల్ గా చేసి ధర్నాలు చేసి బీసీ ఉద్యమాలు చేసి బీసీ మీటింగ్లకు వచ్చి మీరు ఎక్కడ పోతే వాళ్ళకే రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటది. ఎవరన్నా వచ్చి మైకుల ముందర మాట్లాడి అన్నతో లెటర్ తీసుకుపోయి ఇంటికి పోతే అది పని చేయకపోతే అది పనికిరాని పని. మీరు అట్లాంటి వాళ్ళు ఉంటే లెటర్లు కూడా తీసుకోకండి. వాళ్ళ మీద వీళ్ళ పైరలు ఎవరు ఉద్యమం ఎగిసి పడేటట్టు మీకు ముఖ్యమంత్రి కూడా అంత పని చేయడు, కృష్ణన్ అంత పని చేస్తాడు. ముఖ్యమంత్రి కూడా అంత పని చేయడు, కృష్ణన్ అంత పని చేస్తాడు. నలుగురు ఇక్కడ నలుగురు ఎవరన్నా వచ్చి కృష్ణన్న చెప్తే సెక్రటరీ అప్పుడే తినకున్నా సరే మళ్ళీ వచ్చి తిన్నమని పోతాడు. అంతకన్నా నీకేముంటుంది చెప్పండి. మీరు 10 మంది 100 మంది విద్యార్థులు తయారైతే ఆడ ధర్నా చేయడానికే సెక్రటరీ కాడ కింద ఊపుకుంటాడు ఒక రాజ్యసభ సభ్యుడై. ఇంకా అంతకన్నా మనకి ఎక్కువ ఏం పని కావాలి? ఎవరికైనా సీట్లు రాలేవంటే మీరు మమ్మల్ని తిట్టాడే నడువులు మీ చేత కాదు బీసీలకు అలా నాని దాన్ని సీట్లు ఇప్పిపోండి అని చెప్తాడు. మనం ఉపయోగించుకోకపోతే ఇంతకన్నా ఇంకేముంటది? అందుకే మనం సమాజంలో ఉన్నాం.
సమాజంలో ఉన్నప్పుడు మనం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మనోళ్ళు. ఒట్టి ఖర్చులు దావత్ ఇస్తే వాళ్ళు 1,00,000 రూపాయలు మనం దావత్ ఇస్తే 2 లక్షలు ఖర్చు పెడతారు. అప్పుడే తిని తాగుతారు, రాత్రికి 2 లక్షలు అయిపోతాయి. సంఘానికి పెట్టుండి 1,00,000 రూపాయలు అలాగేసి మీ పేరు ఎప్పుడు పోతుంటారు నీటికి. అరే సంఘం ఈయన పెట్టిండు భయ, ఈయన చేసిండు, ఈయన నుంచి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున జరిగింది అనేది అంటారు. ఇప్పుడు ఏమైందంటే ఏ దానికైనా డబ్బులో ప్రాతినిధ్యమైంది. ఒక డీజిల్ పోయాలన్నా, ఒక మీటింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఆల్ మీటింగ్ మీరు అందరూ వచ్చారు, ఈ ఆల్ పెట్టిండ్రు, ఈ మైకు పెట్టిండ్రు, ఖర్చులు అయితే ఉండయా? ఎవరో చేయాలి. కృష్ణన్న ₹1 సంపాదించుకోలేడు. కృష్ణన్న మీరు అనుకుంటారు కృష్ణన్న గారు అంటే ఆయన నెలకు వచ్చింది అంతా మిత్రులు కడుతుంటాం, మేము చూస్తుంటాం, మాకే బాగా అవుతుంటారు. అరే అన్న ఇట్లా చేసుకున్నాడు అంటే మా నాయకుడు, మన పెద్ద నాయకుడు అంటే కృష్ణన్న దేశానికే బీసీలకు ఒక చెట్టు లాంటి మనిషి. మనం అందరం ఇప్పుడు మీరు చూడండి, వైన్ షాపులు పెట్టారు, సంవత్సరానికి 50,000 కోట్ల ఇన్కమ్. అంటే మన బీసీలే ఒక 20-30 వేల కోట్ల దాగుతారు మందు. బీసీలే మనమే. అది తక్కువ చేయండి. మన అభివృద్ధికి మనం రాజకీయంగా ఎదగాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, విద్యాపరంగా ఎదగాలన్నా, ఇండ్లు కట్టుకోవాలన్నా, కాలమీ తిరగాలన్నా, ఏం చేయాలన్నా డబ్బు ప్రాథమికమైంది. ఇప్పుడు అది సంపాదించడానికంటే అతిశయం మాట్లాడు. కానీ అప్పుడు తెలంగాణ పార్లమెంట్ లో చంద్రబాబు ధర్నా చేశాం. కానీ ఈ రోజు కృష్ణన్న గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణన్న గారు మీరు బయట పోరాటం చేయొద్దు, మీరు రాజ్యసభ పంపిస్తే, పార్లమెంట్ లో పోరాటం చేసి రాజ్యసభ పంపిస్తే పార్లమెంట్ లో బీసీల కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తా ఉన్నాడు. కృష్ణన్న పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే పార్లమెంట్ పోవాల్సింది, నా బీసీ పార్లమెంట్ పోవాలి, నా బీసీ అసెంబ్లీ పోవాలి కొట్లాడుతాడు. అందుకోసం మన కృష్ణన్న గారు 50 సంవత్సరాల తర్వాత కృష్ణన్న గారి యొక్క నాయకత్వంలో కూడా కృష్ణ ఒకటి ఏంటంటే మనకందరూ రాజ్యాధికారం కావాలి. అందుకోసం ఒక పక్కన బీసీ కులగాలు ఏమంటున్నారు, కేంద్రంలో బీసీ మంత్రిశాఖ పెట్టమంటున్నారు, పార్లమెంట్ బీసీ పెట్టడానికి అన్ని పెట్టుకోవడానికి మన జనాన్ని చైతన్య పడుతూ మనంతా ముందు తీసుకొస్తాడు. కృష్ణన్న గారు ఏమంటే ఎప్పుడంటే నాకంటూ ఏమైనా కావాలనుకుంటే బీసీ అందుకోసం కావాలి, బీసీ సంక్షేమ కోసం కొట్లాడతాడు. అందుకే కృష్ణన్న గారి కులం లేదు, ఆరు కృష్ణన్న బీసీ, ఆరు కృష్ణన్న కులం లేదు, ఆరు కృష్ణన్న గొల్ల, ఆరు కృష్ణన్న కుర్మ, ఆరు కృష్ణన్న గౌడ, ఆరు కృష్ణన్న చాకలి, ఆరు కృష్ణ పత్రశాలి, ఆరు కృష్ణ మందని, ఆరు కృష్ణ ముదురాయలు, సంపన్న కులాలు అన్నయ్య వీళ్ళు ఆరు కృష్ణ కూడా అందరి వాడు ఆరు కృష్ణన్న. ఆరు కృష్ణ బీసీ, బీసీ ఆరు కృష్ణ, కృష్ణన్నకు కులం లేదు, దేవుని కులం లేదు. కాబట్టి దేవుని కులం ఉంటుందా? అందరి దేవుని మొత్తం మన బీసీ దేవుడు ఆరు కృష్ణ కాబట్టి ఆరు కృష్ణ కులం లేదు, బీసీ ఆరు కృష్ణ, ఆరు కృష్ణ బీసీ కాబట్టి అలాంటి కృష్ణ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయ శక్తిగా ఎదుగుతాం. అందుకే ప్రయత్నం కొనసాగుతా ఉన్నది. ఇన్ని ఉద్యమాలు చేశాం, ఇంతమంది విద్యార్థులు అయ్యారు, ఇంతమంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఈ విధంగా చేసి మన అందరం కూడా కృష్ణ గారి నాయకత్వంలో కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల కూడా తెలంగాణలో రాజకీయ శక్తి ఎదుగుతాయి. అందుకోసం ముందుకెళ్తాం. అప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారంగా మన వాటా ప్రకారంగా మన అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు నిరసన చెప్పాడు, నేను బట్టలు కుడతాం, మాకు రాజకీయం చేస్తుంది అన్నాడు. బట్టలు కుట్టిన వాళ్ళకి, బండలు కొట్టిన వాళ్ళకి, గొంతు కాసిన వాళ్ళకి, బట్టలు విన్న వాళ్ళకి, తాజెట్ ఎక్కిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మన జనాభా ప్రకారంగా మనం తెలంగాణ అసెంబ్లీలో ఉంటాం. అది కృష్ణ నాయకత్వం సాధ్యపడుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం అందరూ పోయారు, ఆర్ఎస్పీ పోయింది, బిఎస్పీ పోయింది, టీడీపీ పోయింది, కాంగ్రెస్ పోయింది, అన్ని వస్తాయి. కేవలం కృష్ణ గారి నాయకత్వంలో బీసీ నాయకత్వం బలపడుతుంది. రాబోయే రోజుల్లో ఏ పార్టీ చేయాలన్న పరిస్థితి లేదు. కాబట్టి ఈ బీసీలందరూ కూడా ఆర్కృష్ణ యొక్క నాయకత్వం కోసం, ఆర్కృష్ణ బిల్లు కోసం వేధిస్తా ఉన్నారు. 25 ఆర్కృష్ణ తెలంగాణ రాష్ట్రంలో మన రాజకీయ పార్టీతో మాట్లాడితే విద్యార్థి వ్యవస్థగా సలహా చేసుకోదు. ఆ రోజు ఆసనమైంది కాబట్టి ఖచ్చితంగా కృష్ణ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం నూతన పార్టీ ఆవిర్భావం అవుతాయి. అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం నిజామాబాద్ లో సదస్సు కూడా మేము నిజామాబాద్ లో బీసీ విద్యార్థి కమిటీ సమావేశానికి కూడా ముఖ్య అతిథిగా అన్నగారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆ కృష్ణ గారి గురించి ఎన్ని విషయాలు చెప్పినా తక్కువనే, 1 నిమిషంలోనే ముగిస్తారు. ఈ రోజు అన్నగారు ఇలాంటి సమావేశాలు ఎన్ని నిర్వహించినప్పటికీ అదేవిధంగా ఏదైతే విద్యార్థులకి కానీ యువకులకు కానీ మీరు సదస్సులు ఏర్పాటు చేయాలని యొక్క సభా వేదికగా మేము కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నారంటే అత్యధికంగా మనం మెజార్టీ ఉన్నాం కాబట్టి ఎంచుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు ఎస్సీ మన సోదరులకు 10 లక్షల దళిత బంధు వస్తుందంటే అది ఎక్కడి నుంచి వస్తుందని ఏ ఒక్క బీసీ కూడా ఆలోచిస్తలేడు. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ రోజు మన బీసీలు హౌస్ ట్యాక్స్ కానీ నంద ట్యాక్స్ కానీ ప్రతి ఒక్క ట్యాక్స్ రూపంలో కడితే ఏదైతే ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది ఆ యొక్క ఖజానా నుండే ఈ రోజు బీసీల యొక్క డబ్బు నుండి ఇది ఏదైతే ఎస్సీలకు ఈ రోజు దళిత బంధు ఇస్తున్నాడు. మనం ఎందుకు ఆలోచించము? మా ఖజానా, మా ఓటు, మా సీటు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ప్రతి ఒక్కరు ఆలోచించినప్పుడే బీసీలు ముందుకు పోతాం. ఈ విధంగా మనకు సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు రావాలంటే కార్పొరేటర్ కానీ, సర్పంచ్ కానీ, అలాగే ఎంపీటీస్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ మన బీసీలను ఎప్పుడైతే ఆర్ కృష్ణన్న గారి అజెండా అయి ఉండాలి. అది కూడా రాజ్యాధికారం వైపు మనము పయనించే దిశగా మనం ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మనం అన్ని పార్టీలలో ఉన్నారు. మనం అన్ని పార్టీల నుంచి బయటకు వచ్చి ఇవాళ బీసీ అనే ఒక జెండా ఎత్తుకొని మనం రాజ్యాధికారం సాధిస్తేనే ఇవాళ ఇవన్నీ మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ మనం కావాల్సినటువంటి మనకు అన్ని నిధులు కానీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు భరత్ గారు, ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అన్ని జిల్లా అధ్యక్షులకు, బీసీ సంఘాల నాయకులకు, మహిళా సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. మీరు దర్జీ కులస్తులను బట్టలు కుట్టే వాళ్ళని కూడా మాకు అవకాశం ఇవ్వండి, చట్టసభగా మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ప్రతి ఒక్కరికి మీ అందరికీ ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు చిన్న. ఇప్పుడు తెలంగాణ ఫ్రంట్ బీసీ ఫ్రంట్ అధ్యక్షులు మురిగ మల్లేష్ యాదవ్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఈనాటి రాష్ట్ర సమావేశానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మిత్రుడు గమన భరత్ కుమార్ గారికి, ఈ సమావేశ సమాధానకర్త సత్యం గారికి, మన ముఖ్య అతిథి అన్న ఆర్ కృష్ణ గారికి, రాష్ట్రం నుంచి వివిధ జిల్లాలో వచ్చినటువంటి బీసీ సంఘం నాయకులకి, కుల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పటివరకు కృష్ణ గారు మాట్లాడారు, చాలా మంది మిత్రులు నాయకులతో మాట్లాడారు. అందరి యొక్క లక్ష్యం అందరు బీసీలకు అవకాశాలు రావాలని చెప్తా ఉన్నారు. మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆర్ కృష్ణయ్య అంటేనే బీసీ అంటే ఆర్ కృష్ణయ్య అంటే బీసీ మన నినాదం ఉంది. నేనేమంటున్నా, బీసీ అంటే ఆర్ కృష్ణయ్య అంటే రాజ్యాధికారం. ఆర్ కృష్ణ రాజ్యాధికారం వాస్తవం మీకు గుర్తెరగాలి. ఒకసారి ఈవేళ మీకు అందరూ 50 సంవత్సరాల బీసీ ఉద్యమాలలో కృష్ణన్న గారు రాజ్యాధికారులు పనిచేస్తా ఉన్నారు. రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి భూగర్భాలని బీసీలు చైతన్యవంతులు కావాలి, విద్యావంతులు కావాలి. ఆనాడు రాజ్యాధికారం ఒకసారి కృష్ణ గారు మొట్టమొదటిసారి తన ఉద్యమం, తన జీవితాన్ని ఎడ్యుకేషన్ పరంగా, విద్యాపరంగా హాస్టల్ కావాలి, లేదంటే పాఠశాలలు కావాలి, చదువుకున్న వారికి ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగ స్థానిక సంస్థల్లో నా బీసీలు గొల్లలు, కురుమలు, చాకలి, మంగలి, పద్మశాలి, గౌడ, ముద్రాజు, మున్నూరు కాపు కులాలు వాళ్ళు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, డిప్యూటీసీలు కావాలి, మొత్తం కౌన్సిలర్లు కావాలి అని ముఖాలు మేమే బట్టలు కుడతాం. తల్లి గర్భం నుండి జన్మించిన శిశువు నుండి రాష్ట్రపతి వరకు, బడుగు బలైన వరకు ప్రతి ఒక్కరికి ఈరోజు అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు బట్టలు కుట్టడం, మేము బట్టలు కుడితేనే అందంగా తయారయ్యి అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూర్చుంటున్నారు. తీసుకోండి, జీతాలు మేము ఇక్కడ నుంచి ఎలాగైనా ప్రొవైడ్ చేస్తాం, ఒక మీటింగ్ పెట్టాం. మనం 2-3 సంవత్సరాలు పూరా కింది స్థాయికి వెళ్ళి, బీసీ అనేది కింది స్థాయికి వెళ్ళి ఎవరున్నా ఇట్లా మీటింగ్ పెడితే ఒక 2-3 వేల మందికి ఏ తక్కువ ఉండదు. బీసీలు అనేది మీటింగ్ 2-3 వేలకు తక్కువ ఉండదు. ఏ కాన్స్టిట్యూన్సీ లో పెట్టినా, జిల్లాలో పెట్టినా, స్టేట్ లో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఒక 4-5 వేల మంది తక్కువ కాకుండా మనం అరేంజ్ చేసుకున్నాలి. మనం జనాభా ఉంటేనే
ఎవరైనా మీటింగ్ చూడండి, అబ్బా ఆయన మీటింగ్కు 1,00,000 మంది వచ్చిర్రా, ఆ 1,00,000 మంది మనమే పోతాం. జెండర్ పట్టేది మనమే, పాటలు పాడేది మనమే, డప్పులు కొట్టేది మనమే, మనోళ్ళకి మనం కొట్టుకోము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎలక్షన్ అయిపోయినాడు అన్నిటి మనోళ్ళకి మనమే చేస్తున్నారు, మనోళ్ళకి మనమే చేస్తున్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరెవరు రాజకీయంగా ఎదగాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, విద్యాపరంగా ఎదగాలన్నా మన అన్నున్నాడు అన్నది మీరు ముందుకు తీసుకుపోవాలి. మొత్తం మన బాధ్యత. మీరేమైనా ఢిల్లీకి మీటింగ్ పెట్టాలంటే రావాలి, 2-3 వేల మంది ఢిల్లీలోనే ఉండాలి. ఒక జిల్లాకి వచ్చి ఖచ్చితంగా 100 మంది రావాలి. జిల్లా అధ్యక్షులు తీసుకున్నారు ఆ బాధ్యత. మీరు ఏం ప్రొవైడ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు చెప్పదు. ఆ మటుకు జిల్లా అధ్యక్షులు ఉంటేనే జిల్లా అధ్యక్షులు కావాలి. లేకపోతే ఒట్టిగా తీసుకుపోయి ఇంట్లో కూర్చొని నేనేం చేయదు, నాకెవరు ఇస్తారనే చేయదు. ఆ సత్తులోళ్ళు కాండి. రేపు జూన్ జూలైలో ఢిల్లీ ఉంటుంది. మీరెవరైనా జిల్లా అధ్యక్షులు పని చేయడం ఇష్టం లేకపోతే కొత్తలో పెడతాం, ఇష్టం అనుమతి తీసుకొని కొత్తలో పెడతాం. అట్లేం ముమ్మాటం ఏం లేదు. ఇప్పుడు బీసీ సంఘము దేశంలో బీసీ సంఘం ఎదగాలంటే తెలంగాణ నుంచే ఎదగాలి. బీసీలు తెలంగాణ నుంచే ఉద్యమిస్తేనే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టినట్టు చేయాలి. అన్ని రాష్ట్రాలు తిరుగుతాం, అందరు ముఖ్యమంత్రిని కలుస్తాం, అందరు ఎంపీలను కూడా మేము అందరినీ కలుస్తాం. పార్లమెంట్ లో లొల్లి పెట్టేటట్టు పెద్ద ఎత్తున లొల్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు బీసీ బిల్లు పెట్టినాక ఈయన లేనే లేదు. దానికి అంతా